గాయ్స్ రండి మనం ఈ రోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్ లోనే హీరోయిన్ నే చూపిస్తారు. తను కానీ మనసులో అయితే అనుకుంటా ఉంది, ఈ రోజు నేను చాలా రిచ్ అయినటువంటి మిస్టర్ లూ యొక్క నానీగా అయితే వెళ్ళబోతాను. తను వేరే ఎలాంటి వాడో ఏమో, అయినప్పటికీ నాకు ఇచ్చిన పనిని నేను చాలా శ్రద్ధగా చేయాలనుకుంటా ఉన్నాను అనేసి మనసులోనే అనుకుంటా ఉంటుందా. ఆ టైంలో ఒక కాస్ట్లీ కార్ గాని వస్తుంది. అందులో నుంచి మిస్టర్ లూ యొక్క బట్లర్ గాని దిగి వచ్చి మనం వెళ్దామా అమ్మ అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోతా ఉంది. ఏంది ఒక నానీని పిలుచుకొని వెళ్ళడానికి ఇంత కాస్ట్లీ కార్లో వస్తారా అన్నట్టు అడుగుతుందా. అవును తల్లి, ఈ కార్లోనే మనం వెళ్ళబోతాం అనేసి హీరోయిన్ని కానీ లోపలికి అయితే పిలుచుకొని వెళ్ళి ఇదిగో క్షయ అనేసి హీరోయిన్ దగ్గర అయితే యూనిఫామ్ ఇంకా ఐడి కార్డు ఇస్తాడనమాట. అంకుల్ నా పేరు అయితే క్షయ కాదు, నా పేరు షెన్షియా అని అంటుందా. ఇదిగో చూడమ్మా, హీరో దగ్గర వర్క్ చేసే నాని వాళ్ళందరినీ కానీ వాడైతే క్షయ అనేసి పిలుస్తాడంట. ఇకపై నుంచి నీ యొక్క వర్కింగ్ నేమ్ కానీ క్షయదా అన్నట్టు చెప్పేసి హీరోయిన్ దగ్గర అయితే ఒక చాలా పెద్ద బుక్ ఎత్తిస్తాడనమాట. ఇది హీరో యొక్క డైలీ రొటీన్. దీని మొత్తాన్ని కానీ నువ్వైతే బట్టి పట్టేయి, అప్పుడుదా నువ్వు మిస్టర్ లూ దగ్గర ఇందులో ఉండేటట్టే నడుచుకోగలవు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే ఈ బుక్ ని చూసి భయపడతా ఉంటుంది. సరే అతను ఎలాంటి వాడు అన్నట్టు అడుగుతుందా. ఈ బట్లర్ కానీ మిస్టర్ లూ అయితే చాలా కోపిస్టి, కొంచెం పొగరబోతువాడు కాబట్టి నువ్వు అప్పుడప్పుడు అతని ముందర అయితే తనని పొగుడుతూ మాట్లాడాలి అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ ఓకే సార్ అన్నట్టు చెప్పేసి ఆ ఇంటికి కానీ వస్తారన్నమాట. ఆ ఇల్లు అయితే చాలా పెద్దదిగా ఉంది. దాన్ని చూసేసి హీరోయిన్ కానీ ఇదే కదా మిస్టర్ లూ యొక్క ఇల్లు, మీరేం బాధపడకండి, నా యొక్క వర్క్ ని నేను పర్ఫెక్ట్ గా చేస్తాను అన్నట్టు చెప్తా ఉంటుందా. బట్లర్ కానీ ఇది మిస్టర్ లూ ఉండే ఇల్లు కాదు, ఈ చుట్టుపక్కల ఉండే మొత్తం ఏరియా కానీ మిస్టర్ లూకే సొంతం. ఇదైతే నానీలు రెస్ట్ తీసుకోవడానికి ఏర్పాటు చేయబడిన విల్లా. ఇకపై నుంచి నువ్వుదా ఇందులో అయితే ఉండాలి. అదే విధంగా మిస్టర్ లూ అయితే ఆ ఇంట్లో ఉంటాడు అన్నట్టు చూపిస్తాడు. హీరోయిన్ ని కానీ ఆ ఇంటికి అయితే పిలుచుకొని వస్తాడా. లోపలికి వెళ్ళేటప్పుడే ఒక కాస్ట్లీ అయినటువంటి జాడి అయితే దొర్లుకుంటూ వస్తూ ఉంది. అక్కడ మిస్టర్ లూ అయితే అదే ఇతనే అన్నమాట హీరో. ఇతను కానీ వాళ్ళ మెయిడ్లందరినీ పట్టుకునేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగా లేదనేసి బాగా తిడతా ఉంటాడు. అంటే కొన్ని రోజులకు ముందే చూపిస్తారు. యాక్చువల్ గా హీరో కానీ షెంక్షియాన్ అనేసి హీరోయిన్ మీద వెతుకుతా ఉంటాడు. యాక్చువల్ గా హీరోయిన్ అయితే చాలా టాలెంట్, కాలేజీలో నంబర్ 1 స్టూడెంట్ అనమాట. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే బిలియన్ వర్త్ ఉండేటువంటి ఒక ఫారిన్ కాంట్రాక్ట్ ని కానీ సంపాదించి ఇచ్చుంటుంది. ఆ కంపెనీకి దానివల్ల చాలా ప్రాఫిట్ వచ్చి పై లెవెల్కి అయితే వెళ్ళుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కానీ ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడ వెళ్ళింది ఏమైంది అనేసి కానీ తెలియదు. సో ఇప్పుడు హీరో కానీ ఏం చెప్తా అంటాడంటే వెంటనే ఆ అమ్మాయిని కానీ కనిపెట్టండి, అలాంటి అమ్మాయిదా నాకైతే అసిస్టెంట్గా ఉండాలి అనేసి తన యొక్క అసిస్టెంట్తో చెప్తా అంటాడు. అదే టైంలో అయితే హీరోయిన్ కానీ వాడిని క్రాస్ చేసుకుంటూ మిస్టర్ లూ యొక్క అదే హీరో యొక్క కంపెనీ లోపలికే వెళ్తుంది అనమాట. యాక్చువల్గా హీరోయిన్ కానీ హీరో యొక్క అసిస్టెంట్ పోస్టింగ్కే అప్లై చేసి ఉంటుంది. కానీ అక్కడ ఉండే వర్కర్ అయితే బై మిస్టేక్ గా హీరోయిన్ ని నాని అన్న పోస్టింగ్ లో అయితే ఉంచుతారనమాట. హీరోయిన్ అయితే ఏంది నేను నానిగా వెళ్ళాలా అన్నట్టు షాక్ అవుతుందా. ఈమె కానీ అప్పుడుదా ఫైల్ ని ఓపెన్ చేసి చూస్తుంది. ఈ అమ్మాయి అసిస్టెంట్ కోసం అప్లై చేసి ఉండదా, మనం దా తప్పుగా అర్థం చేసుకున్నాము అనేసి. హీరోయిన్ కానీ మేడం మీరు ఏదైనా మిస్టేక్ చేశారా అన్నట్టు అడుగుతుందా. కానీ ఈ లేడీ అయితే భలే సమాలిస్తుంది అనమాట. మీరు ప్రెసిడెంట్ యొక్క అసిస్టెంట్ గా ఉండడానికి వచ్చారు. అసిస్టెంట్ అంటే ఏంది, తన యొక్క పర్సనల్ పనులంతా చేసి పెట్టడం. అంటే నానీగా ఉండి మీరు కానీ తన యొక్క పనులంతా చేసి పెట్టబోతారు, రెండు ఒకటే కదా అన్నట్టు చెప్తుందా. వెంటనే హీరోయిన్ గానీ నేను బేబీ సిటర్ గా వర్క్ చేయను అన్నట్టు అరుచుంటుందా. వెంటనే ఆ లేడీ గానీ 5 మిలియన్ అంటారు, నీకు ఇయర్లీ 5 మిలియన్ ఇన్కమ్ వస్తుంది, ఏమంటావు అంటారా. వెంటనే హీరోయిన్ గానీ తల ఊపేసి ఉంటుంది అనమాట. ఆ విధంగానే తను ఇప్పుడు నానీగా అయితే ఇక్కడ వచ్చి ఉంటుంది. సో హీరోయిన్ అయితే హీరోని మీట్ అవ్వడానికి చాలా భయపడతా ఉంటుంది. బట్లర్ గానీ హీరోయిన్ ని పిలుచుకొని వచ్చి ఈమె మీ యొక్క కొత్త నాని అన్నట్టు ఇంట్రడ్యూస్ చేస్తాడు. వీడు గానీ బట్లర్ తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంది అంత చెత్తలా ఉనింది అన్నట్టు అరుస్తాడా. దానికి అతను కానీ చెప్తాడు వీడు 20 సంవత్సరాలుగా ఒకే కుక్ యొక్క ఫుడ్ దా తింటా ఉన్నాడంట. సడన్ గా ఆ లేడీకి అయితే చేతిలో కానీ గాయమైంది, తను కొన్ని రోజులకైతే రాలేదు, నేను కానీ వెంటనే వేరే కుక్ ను అయితే కనిపెడతాను అన్నట్టు చెప్తాడా. ముందు ఆ పని వెళ్ళి చూడు అన్నట్టు హీరో కానీ చెప్తాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది ఇది నాకు మంచి సందర్భం, ఆ వంట ఏదో మనం వండి పెట్టి వీడి దగ్గర కానీ మంచి పేరు అయితే తెచ్చుకోవాలి అనేసి. బాస్ మీకు కావాలంటే నేను గంజి రెడీ చేసేదా అన్నట్టు అడుగుతుందా. వీడు కానీ తన్ని టెస్ట్ చేయడానికి ఓకే అన్నట్టు ఒప్పుకుంటాడనమాట. కానీ బట్లర్ అయితే హీరోయిన్ ని లాక్కొని వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంది, వాడి గురించి నీకు ఫుల్ గా తెలియదు అనుకుంటాను, నువ్వే వాంటెడ్గా ఎందుకు ప్రమాదంలోకి వెళ్తా ఉండవు అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ గానీ మీరు నా ఫుడ్ ని టేస్ట్ చేయకుండానే ఈ విధంగా అంతా చెప్పకూడదు, మొత్తం నేను చూసుకుంటాను అన్నట్టు చెప్పేసి వెళ్ళి ఆ గంజిని కానీ రెడీ చేసి తీసుకొచ్చి హీరో దగ్గర కానీ ఇచ్చి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. టేస్ట్ చేయండి బాస్ సూపర్ గా ఉంటుంది అంటుందా. వీడు కానీ ఒక స్పూన్ అయితే తీసి తన నోట్లో కానీ పెడతాడు. దాన్ని
కానీ టేస్ట్ చేసేసి హీరోయిన్ అయితే కింద నుంచి పై వరకు ఒకసారి అయితే చూసేసి ఆ బౌల్ని కానీ కింద పెట్టేస్తాడా. బట్లర్ కానీ అంతే సచ్చింది మేక అన్నట్టు అనుకుంటా అంటాడు. కానీ హీరో అయితే టేబుల్ని కానీ చేతితో అయితే తడుతూ ఉంటాడు. యాక్చువల్గా వీడు ఓకే అంటే మాత్రమే ఈ విధంగా చేస్తాడంట. పర్వాలేదు ఈ అమ్మాయి వచ్చిన వెంటనే సాధించేసింది అన్నట్టు బట్లరే షాక్ అవుతా ఉంటాడా. హీరో కానీ నా కుక్ వచ్చేంత వరకు ఇకపైన ప్రతిరోజు కానీ నువ్వే వండాలి అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ కానీ ఓకే బాస్ అన్నట్టు చెప్తుందా. అంటే ఇప్పుడు వెళ్ళి నా కోసం ఒక కాఫీ అయితే తీసుకొని రా అన్నట్టు చెప్తాడు. బట్లర్ కానీ తనైతే పక్కకి పిలుచుకొని వచ్చి నేను ఇచ్చిన బుక్ని అయితే చదివావా, అందులో పేజ్ నెంబర్ 58లో అయితే ఉంటుంది హీరోకి కాఫీ ఎలా ఉండాలి అనేసి. కాఫీ బీన్ అయితే మీడియం కదా రోస్ట్ అవ్వాలి, దాన్ని అయితే ఇంత మాత్రమే పౌడర్ చేయాలి, దాన్ని అయితే కొంచెం సేపు మాత్రమే మరగనివ్వాలి, ఇంత టెంపరేచర్ మాత్రమే కాఫీ ఉండాలి అనేసి చాలా పెద్ద లెసన్ అయితే తీస్తూ ఉంటాడు. తను కానీ చాలా భయపడుతూ అతను చెప్పినట్టుగానే చేస్తూ ఉంటుంది. కానీ కాఫీ యొక్క టెంపరేచర్ మాత్రం 65 డిగ్రీ ఉండేటట్టు చూస్తుంది. దాన్ని తీసుకొచ్చి హీరో దగ్గర కానీ ఇచ్చేసి ఇందులో మీరు చెప్పినట్టుగానే ఉంది, కానీ కాఫీ యొక్క టెంపరేచర్ మాత్రం 65 డిగ్రీ ఉంది, దీనివల్ల మీ యొక్క స్టొమక్ అయితే అప్సెట్ అవ్వదు, చాలా హెల్తీగా ఉంటుంది అన్నట్టు చెప్తుందా. కానీ హీరోకి ఈ విధంగా క్లాస్ పీకితే అస్సలు నచ్చదన్నమాట. అయినప్పటికీ హీరో అయితే ఆ కాఫీని అయితే టేస్ట్ చేస్తాడు. మళ్ళీ వీడైతే టేబుల్ని తడతా ఉంటాడా. అంటే కాఫీ ఓకే అన్నమాట. వీడికి ఇప్పుడు హీరోయిన్ యొక్క కాఫీ అయితే నచ్చేసింది. అందువల్ల వీడు కానీ హీరోయిన్తో ఇకపై నుంచి ప్రతిరోజు 10 o'clockకి నువ్వు కాఫీ అయితే తీసుకొని వచ్చి ఇవ్వాలి అంటాడు. తను కానీ ఓకే అంటా ఉంటుంది. ఆ టైంలో ఆఫీస్ వర్కర్ కానీ కొన్ని ఫైల్స్ అయితే తీసుకొని వచ్చుంటారనమాట. ఇప్పుడు హీరో కానీ నేను వెతకమన్నానే ఆ పర్సన్ని కనిపెట్టేశారా అన్నట్టు అడుగుతాడా. అదే హీరోయిన్ గురించి అడుగుతాడు. కానీ వీళ్ళైతే మా వల్ల అయినంత వరకు ప్రయత్నం చేస్తా ఉన్నాము, ఇంకా కనిపెట్టలేదు అంటుందా. కానీ హీరో స్ట్రిక్ట్గా చెప్తాడు, ఇంకా 24 అవర్స్లో మీరు కనిపెట్టకపోతే మొత్తం హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరినీ కానీ ఫైర్ చేస్తాను అన్నట్టు చెప్పి పంపిస్తాడనమాట. పక్కనే ఉండేది హీరోయిన్, కానీ తను వెతికే అమ్మాయి ఈమె అన్న విషయం వీడికి ఇంకా తెలియలేదు. అదేవిధంగా జియాంగ్ అనేసి ఒక అతన్ని అయితే చూపిస్తారు. వీళ్ళ కంపెనీ ఇంకా హీరో వాళ్ళ కంపెనీ రెండు కానీ ఆపోజిట్ కంపెనీస్, అంటే ఎనిమీస్ లాగా అన్నమాట. ఇప్పుడు వీడియోకి అసిస్టెంట్ గానీ వచ్చి చెప్తా ఉంది, హీరో కానీ షెంక్షియాన్ని కనిపెట్టిన వాళ్ళకి 1 million ప్రైజ్ అమౌంట్ అయితే ఇస్తాను అనేసి అనౌన్స్ చేస్తుండాడు అన్నట్టు చెప్తుందా. యాక్చువల్గా హీరోయిన్ అయితే చాలా టాలెంట్ అనేసి చెప్పాను కదా, అలాంటి అమ్మాయి అయితే వీడి యొక్క కంపెనీలో ఉంటే వీడికి మంచి ప్రాఫిట్ కదా. సో వీడేం చెప్తాడంటే, సరే వాడు 1 million ఇస్తాను అంటే నేను కానీ హీరోయిన్ కనిపెట్టి ఇచ్చిన వాళ్ళకి 5 million డబ్బులు అయితే ఇస్తాను అంటాడా. అసిస్టెంట్ అయితే అది చాలా ఎక్కువ అమౌంట్ బాస్ అంటే, లేదు తన యొక్క టాలెంట్కి అది చాలా తక్కువ అమౌంటే, తన కోసం నేను 10 million కానీ ఇన్వెస్ట్ చేయగలను అన్నట్టు చెప్తా అంటాడు. ఆ వెంటనే వీడు కానీ హీరోని అయితే వచ్చి మీట్ అవుతాడనమాట. నేను కానీ విన్నాను షెంక్షియాన్ని కనిపెట్టిన వాళ్ళకి నువ్వైతే 1 million ఇస్తాను అనేసి అనౌన్స్ చేసి ఉండవంట కదా, నీ దగ్గర నుంచి ఆ ట్రిక్స్ని నేను కానీ ఇప్పుడైతే కాపీ చేసేసాను, నేనైతే తనని కనిపెట్టించిన వాళ్ళకి 5 million ఇస్తాననేసి చెప్పుండాను అంటాడా. హీరో కానీ నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నట్టు చెప్తాడా. దానికి వీడు కానీ తను గనక నా దగ్గర వర్క్ చేయడానికి ఒప్పుకునిందనుకో తన కోసం నేను ఏమైనా కానీ ఇస్తాను, ఆ తర్వాత మీ యొక్క లూ గ్రూప్లో ఉండే వాళ్ళందరూ కానీ నా కాళ్ళ కిందదా పడి ఉండాలి, ఎందుకంటే తను అంత టాలెంట్ మొత్తం కానీ నేను చూసుకుంటాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. హీరో కానీ అసిస్టెంట్ అయితే పిలిచి వాడు కనిపెట్టడానికి ముందు మీరైతే హీరోయిన్ కానీ ఫస్ట్ కనిపెట్టాలి అన్నట్టు చెప్తా అంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇప్పుడు బట్లర్ కానీ హీరోయిన్తో అయితే నెక్స్ట్ టాస్క్ ఇస్తాడనమాట. ప్రతిరోజు కానీ హీరో అయితే మార్నింగ్ 8 o'clockకి కానీ నిద్ర లేపాలి, ఆ పని అయితే ఇకపై నుంచి నువ్వే చేయాలి. ఆ తర్వాత వాడికి ఆఫీస్ నుంచి కొన్ని ఫైల్స్ అయితే వస్తుంది, దాన్ని చెక్ చేసి అందులో కానీ సైన్ అయితే తీసుకోవాలి. అది మాత్రమే కాదు, తనని నిద్రలో నుంచి లేపేటప్పుడు తనైతే చాలా కోపంగా ప్రవర్తిస్తాడు, నువ్వు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఓకే నేనైతే చూసుకుంటాను అన్నట్టు స్మైల్ ఇచ్చేసి వెళ్ళి డోర్ కానీ కొడుతుందనమాట. బాస్ మార్నింగ్ 8 o'clock అయ్యింది, త్వరగా లేసుకోండి అనేసి. కానీ అటుపక్క నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. ఇప్పుడు హీరోయిన్ కానీ వచ్చి ఇప్పుడు మనం ఏం చేసేది, అతనైతే తలుపే తెరవట్లేదు, వేరే దారి ఏదైనా ఉందా, నేను కావాలంటే పాములా పాక్కుంటూ వెళ్ళి పక్కన రూమ్ నుంచి ఈ రూమ్లోకి అయితే దూకేసేది అన్నట్టంతా ప్లాన్ చేస్తుందన్నమాట. వెంటనే బట్లర్ కానీ స్పేర్ కీ అయితే ఇస్తాడు, దీన్ని యూస్ చేసి నువ్వు ఓపెన్ చేసి లోపల వెళ్ళిపోవచ్చు అనేసి. ముందే ఇచ్చి ఉండొచ్చు కదా అనేసి హీరోయిన్ కానీ దాన్ని తీసుకునేసి వీళ్ళిద్దరూ అయితే లోపలికి వెళ్తారన్నమాట. హీరోయిన్ కానీ అక్కడ ఉండే స్క్రీన్స్ అంతా మూవ్ చేసి సన్ రైజ్ అయితే వీడి ఫేస్ కి తగిలేటట్టు చేస్తుందా. వీడికో కాలిపోయింది, ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా చేస్తావు, మర్యాదగా బయటికి వెళ్ళు అన్నట్టు అరుస్తాడా. కానీ తనైతే ఆల్రెడీ టైం అయింది బాస్, మీరు త్వరగా లేచి స్నానం చేసి కింద వచ్చి భోజనం చేసే లోపల నేను చేసేదే చల్లారిపోతుంది, మీకు వేరే మీటింగ్ ఉంది, త్వరగా లేచుకోండి అన్నట్టు చెప్తుందా. వీడికి ఇంకా కాలిపోతా ఉందన్నమాట. నీకెంత ధైర్యం ఉంటే నాకే నువ్వు లెసన్ చెప్తా ఉంటావు అంటాడా. హీరోయిన్ కానీ వెంటనే వీడిని అయితే ఫోటో తీసుకుంటుందన్నమాట. నువ్వు కనుక ఇప్పుడు త్వరగా లేసుకోలేదనుకో ఆ తర్వాత ఈ ఫోటోని నేను కానీ నెట్
ఎట్లా వదిలేస్తాను, నీ పరువు అయితే గాల్లో కలిసిపోతుంది అన్నట్టు బ్లాక్మెయిల్ చేస్తుందా. వీడిక మండిపోయింది. వెంటనే తన్ని కానీ లాగి ఒళ్ళు అయితే కూర్చోబెట్టుకునేసి, నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే ఈ ఫోటోని బయటికి వదులుతానంటావు, నిన్ను నేను ఇక్కడే ఈ బెడ్ మీదే చంపేస్తాను చూడు అన్నట్టు బెదిరిస్తూ ఉంటాడు అనమాట. అది కానీ ఇంత క్లోజ్లో. దీన్ని చూసిన బట్లర్ అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉందన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడనమాట. వెంటనే ఇతన్ని చూసిన తర్వాత హీరో కానీ హీరోయిన్ అయితే అటుపక్కకి తోసేస్తాడా, తన మీద కానీ ఏదో ఒక పిల్లని అయితే విసిరుతాడు. యాక్చువల్గా హీరో అయితే షూటర్ అంట, కానీ వీడు కావాలనేసి తన మీద తగిలినట్టు చేస్తూ ఉంటాడు అన్నట్టు బట్లర్ కానీ ఫీల్ అవుతూ ఉంటాడు. హీరోయిన్ కానీ వీడితో, ఇప్పుడు నువ్వు లేసుకున్నావు కదా, త్వరగా రెడీ అయ్యి కిందకైతే వచ్చేయి, నేను కానీ నీ కోసం అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేసి పెడతాను అన్నట్టు ఏదో చిన్నపిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటుందా. బట్లర్కి అయితే వీళ్ళిద్దరూ చేసేది ఏదో కొత్తగా ఉందన్నమాట, డౌట్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు హీరో కానీ సరే వెళ్ళండి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అన్నట్టు చెప్తాడా. యాక్చువల్గా హీరోయిన్ అయితే కాలేజీలో చైల్డ్ సైకాలజీదా చదివిందంట. వీడి యొక్క మెంటాలిటీ చిన్నపిల్లల యొక్క మెంటాలిటీ ఒకేలా ఉంది, కాబట్టి నేను వీడిని అయితే సమాలిస్తూ ఉండాను అన్నట్టు చెప్తుంది. ఈరోజు హీరోయిన్ చేసి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ మొత్తాన్ని కానీ హీరో అయితే ఫినిష్ చేసి ఉంటాడనమాట. హీరోయిన్ కానీ యాక్చువల్గా హీరో అయితే కొంచెం డిజేబుల్ పర్సన్, నార్మల్ లా అందరూ పరిగెత్తలేడు, నార్మల్గా నడవగలడు అంతే అనమాట. వాడి దగ్గరికి స్టిక్ కానీ తీసుకొచ్చి ఇస్తుందా. సడన్గా హీరో కానీ ఆ స్టిక్ని అయితే లాక్కునేసి, ఈరోజు నువ్వుదా నాకు హెల్ప్ చేయాలి, నువ్వు నాతోదా రావాలి అన్నట్టు స్టడీ రూమ్కి అయితే అక్కడ నుంచి కానీ పిలుచుకొని వెళ్ళమంటాడు. తను పిలుచుకొని వచ్చి వదులుతుంది. ఇప్పుడు హీరోకి అయితే ఒక మీటింగ్ అని ఉంది. ఫస్ట్ హెడ్ ఆఫీస్లో ఉండే ఆ మేనేజర్ తోదా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇతను కానీ హీరో వెనకాల ఉండేటువంటి హీరోయిన్ అయితే చూసి ఫుల్ షాక్ అయిపోతా ఉన్నాడు. అది సెంక్షియన్ కదా, ఆ అమ్మాయి ఏంది హీరో దగ్గర ఉంది అన్నట్టు వీడైతే చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అయితే దుబాయ్లో నుంచి మహమ్మద్ అనే షేక్తో కానీ వీళ్ళైతే మీటింగ్ వేస్తారు. యాక్చువల్గా ఇతనైతే హీరో వాళ్ళ యొక్క చాలా పెద్ద క్లయింట్ అన్నమాట. ఇతనికి అరబిక్ దా వచ్చు, కానీ హీరోకి చైనీస్ మాత్రం దా తెలుసు, అరబిక్ అస్సలు కానీ తెలియదు. ఇప్పుడు ఆ మీటింగ్ని కానీ హోల్లో పెట్టేసి హీరోయిన్తో కానీ ఇప్పుడు ఏం చేసేది అన్నట్టు అడుగుతూ ఉంటాడా. యాక్చువల్గా హీరోయిన్ అయితే కాలేజీలో అరబిక్ లాంగ్వేజ్లో గోల్డ్ మెడల్ అంతా కానీ సాధించిందంట. సో నాకైతే కొంచెం తెలుసు అన్నట్టు చెప్తుందా. వెంటనే వీడు కానీ ఇయర్ బడ్స్ అయితే ఇస్తాడు. ఈ మీటింగ్ని నువ్వు కానీ అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు చెప్పేదంతా కానీ విని నువ్వైతే నాతో కానీ చెప్పాలి, ఈ మీటింగ్లో నువ్వు ఒక మంచి ట్రాన్స్లేటర్గా ఉండాలి అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు ఒప్పుకుంటుంది. సో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మాట్లాడేదంతా హీరోయిన్ కానీ ఒక నోట్లో అయితే నోట్ చేసుకుంటుంది అనమాట. మీటింగ్ కానీ ముగిస్తుంది. ఆ తర్వాత హీరో కానీ అడుగుతాడు, సరే వాళ్ళు ఏం చెప్పారో చెప్పు అనేసి. ఇప్పుడు హీరోయిన్ కానీ చెప్తుంది, యాక్చువల్గా వీళ్ళు ఆ షేక్తో 700 మిలియన్ కిదా కాంట్రాక్ట్ వేసుంటారు, కానీ వాళ్ళైతే ఇప్పుడు 1 బిలియన్ డబ్బులు ఇస్తూ ఉండారంట. అయినప్పటికీ వీళ్ళ యొక్క థింగ్స్ అయితే అక్కడ చాలా లేట్ కదా డెలివరీ అవుతా ఉంది. ఇదిగో చూడండి, మీకు డబ్బులు చాలకపోతే అడగండి, ఇంకా కానీ ఎక్కువగా అమౌంట్ ఇస్తాము, కానీ మీరు ఇలా డిలే చేశారనుకోండి ఆ తర్వాత లూ గ్రూప్స్తో మేము ఎలాంటి కాంట్రాక్ట్ కానీ పెట్టుకోము అన్నట్టు చెప్పారు అన్నట్టు హీరోయిన్ అయితే చెప్తుందా. వెంటనే వీడు కానీ అసిస్టెంట్కి అయితే కాల్ చేసి, ఈరోజు నేను కానీ హెడ్ ఆఫీస్కి అయితే రాబోతాను, నాతోనే ఉంటూ నన్ను మోసం చేస్తూ ఉండే ఆ ఎలక ఎవరు నేను కానీ కనిపెట్టాలి, సో ఎవరితోని ఇన్ఫామ్ చేయకు అన్నట్టు చెప్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ మంచి డెసిషన్ తీసుంటారు బాస్, మీరు త్వరగా అయితే వెళ్ళండి, మీకోసం నేను ఎప్పుడు కానీ నీ పక్కనే ఉండలేను కదా, మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి అన్నట్టు చెప్తా ఉంటుందన్నమాట. కానీ హీరో అయితే నేను ఒంటరిగా వెళ్ళబోయేది లేదు, నాకు తోడుగా నువ్వు రాబోతావు అన్నట్టు చెప్తాడా. నేను నీ యొక్క నాని మాత్రమే రా, నన్ను ఎందుకు అన్ని చోట్లకి లాగి చంపుతా ఉండవు అన్నట్టు హీరోయిన్ కానీ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. ఇప్పుడు హీరో కానీ చాలా పెద్ద డౌటే వస్తుంది, ఒక నానికి ఎలా అరబిక్ అంతా కానీ తెలుసు, ఇందులో ఏదో తేడాగా ఉంది అనేసి. వెంటనే వీడు కానీ అసిస్టెంట్కి అయితే కాల్ చేసి హీరోయిన్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కానీ సేకరించి ఇవ్వమంటాడు అనమాట. ఇటుపక్క మేనేజర్ కానీ హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇతను ఆల్రెడీ హీరోయిన్ని చూసినట్టుంది, సో నేను చూసిన అమ్మాయి షెంక్షియాన్ అన్నది నాకు కన్ఫామ్గా తెలుసు అనేసి ఇతను కానీ ఎవరికో కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాడనమాట, హీరోతోనే ఉంది హీరోయిన్ అనేసి. ఈ విషయాన్ని జియాంగ్ యొక్క అసిస్టెంట్ కానీ వచ్చి అతనితో అయితే చెప్తా ఉందన్నమాట. యాక్చువల్గా షెంక్షియాన్ అయితే హీరో యొక్క ఇంట్లో హీరో యొక్క నాని కదా వర్క్ చేస్తూ ఉంది అనేసి వీడైతే ఫుల్ షాక్ అవుతా ఉంటాడు. ఇటుపక్క హీరో హీరోయిన్ ఇద్దరు కానీ హెడ్ ఆఫీస్కి అయితే వచ్చి ఉంటారు. హీరోయిన్ కానీ
అన్యూనిఫామ్ లో చాలా అందంగా అయితే ఉందన్నమాట. తను వేరే హీల్స్ వేసుకొని వచ్చి ఉంటుందా, కాళ్ళు స్లిప్ అయ్యి కింద పడిపోయేటట్టు పోతుంది. సడన్ గా మళ్ళీ హీరోదా తన్ని పట్టుకుంటాడనమాట. హీరోయిన్ గాని అదేమీ లేదు, ఫస్ట్ టైం హీల్స్ వేసానా అందుకే కాళ్ళు స్లిప్ అయ్యింది అన్నట్టు చెప్తుందా. దానికి వీడు గాని పర్వాలేదు, ఇకపైన అప్పుడప్పుడు వేసి నువ్వు గాని అలవాటు చేసుకో అన్నట్టు చెప్పేసి వీళ్ళిద్దరు గాని అక్కడ నుంచి లోపలికి అయితే వస్తారనమాట. ఇప్పుడు సడన్ గా హీరో గాని హీరోయిన్ యొక్క చేయి పట్టుకునేసి, నువ్వు మర్యాదగా చెప్పు, నువ్వు అండర్ కవర్ ఏజెంట్ గా వచ్చుండవా, జియాంగ్ దా నిన్ను పంపించాడా, అయినా ఒక నానీకి ఎలా అరబిక్ అంతా కానీ తెలుసు, నువ్వు నన్ను ఏమారుస్తా ఉండవు కదా అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ గాని సచ్చినోడా, నేను నీ దగ్గర పని చేయడానికి దా వచ్చానురా, నేనేమే అండర్ కవర్ ఏజెంట్ కాదు అన్నట్టు చెప్తుందా. ఫైల్ మార్చింది కదా ఆ వర్కర్ లేడీ గాని, ఇప్పుడు గనక దీనికంతా కారణం నేనే అనేసి హీరోకి తెలిసిందంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడన్నట్టు ఫుల్ గా భయపడతా ఉంటుంది. వీడు హీరోయిన్ చెప్పేది ఏది గానీ నమ్మట్లేదనమాట. జియాంగ్ దా తన్ని స్పైగా పంపించాడు అన్నట్టు స్ట్రాంగ్ గా నమ్ముతా ఉంటాడా. హీరోయిన్ గాని, రే సచ్చినోడా, నేను కాలేజ్ చదివేటప్పుడు అరబిక్ అంతా గానీ నేర్చుకున్నాను, నాకు ఇంకా చాలా టాలెంట్ ఉంది అన్నట్టు చెప్తా ఉంటుంది. వీడు నమ్మేటే లేదు, తన యొక్క ఇన్ఫర్మేషన్ అంతా గానీ నా దగ్గర అయితే ఇవ్వు అన్నట్టు ఈ వర్కర్ లేడీతో చెప్తాడా. ఇవి కానీ భయపడుతూ ఇస్తే సస్తాను, ఇవ్వకపోయినా సస్తాను, ఏం చేసేదన్నట్టు దాన్ని గాని భయపడుతూ ఇస్తుంది. వీడు గాని దాన్ని తీసి ఓపెన్ చేయడానికి అయితే పోతాడు. అంత లోపల అక్కడికి జియాంగ్ అని వచ్చేస్తాడనమాట. హీరోకి హీరోయినే షెంగ్షియాన్ అన్న విషయం ఇంకా తెలియదు అనేసి వీడికి బాగా తెలుసు. సో అందుకే ఇప్పుడు వీడు గాని ఏం చెప్తా ఉంటాడంటే, నీ ఇంట్లో నీకు వర్క్ చేయడానికి 100 మెయిడ్స్ ఉండారనేసి నేను గాని విన్నాను. అదే కాకుండా నీ దగ్గరికి కొత్తగా ఒక నాని వేరే వచ్చి ఉండదంట కదా, తన్ని కావాలంటే నా దగ్గరికి 2 రోజులు పంపిస్తావా, నువ్వు అనుభవించే వసతులంతా నేను అనుభవించాలి అన్నట్టు అడుగుతాడా. హీరో గాని, రే సచ్చినోడా, నేను వెతుకుతా ఉండే అసిస్టెంట్ నీకు కావాలంటా ఉండవు, ఇప్పుడు నా దగ్గర ఉండే నాని గాని నీకు కావాలా, నేను అస్సలు పంపిను అన్నట్టు చెప్తాడా. వీడికైతే కాలిపోయిందనమాట. నువ్వు గనక ఇవ్వలేదనుకో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ దగ్గర ఉండేది మొత్తాన్ని గాని నేనైతే దోచుకుంటాను చూడు అన్నట్టు వాన్ చేసేసి అక్కడి నుంచి వెళ్తాడా. కానీ హీరో అయితే వీడిని అంతగా పట్టించుకోలేదు. హీరోయిన్ యొక్క ఇన్ఫర్మేషన్ ని గాని చెక్ చేస్తూ ఉంటాడు. ఈ వర్క్ లేడీ అయితే హీరోయిన్ యొక్క ఇన్ఫర్మేషన్ కి బదులుగా వేరే వాళ్ళదైతే పెట్టుంటుంది. ఇప్పుడు ఏం చెప్తుందంటే, మీకు హెల్ప్ అవుతుందనేసి అరబిక్ తెలిసిన నానీని నేను అరేంజ్ చేశాను అన్నట్టు చెప్తుందా. హీరో కానీ పర్వాలేదులే అన్నట్టు వదిలేస్తాడు. కానీ హీరోయిన్ ఊరుకునేట్టు లేదనమాట. నేనేమో అండర్ కవర్ ఏజెంట్ ఇంకా స్పై అది ఇది అన్నావు కదా, మర్యాదగా నువ్వు చేసిందంతా తప్పు, నాతో కానీ సారీ అయితే అడగాలి అంటుందా. హీరో అయితే, నీకెంత పొగరుంటే నన్నే సారీ అడగమంటావు అంటాడా. నువ్వు చేసింది తప్పురా, నోరు మూసుకునేసి నాతో సారీ అడుగు అంటుంది, లేకపోతే నన్ను ఫైర్ చేసి నేను కానీ వెళ్ళిపోతాను అంటుందా. తనకి ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉందనేసి తను ఇంత ఓవర్ రియాక్షన్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. హీరోక కోపం అయితే కాలిపోతా ఉంది, అయినప్పటికీ సైలెంట్ గా సారీ అన్నట్టు చెప్తాడనమాట. వినపడలేదు, ఇంకా గట్టిగా చెప్పు అన్నట్టు చెప్తుంది. మళ్ళీ కానీ హీరో పళ్ళు బిగించుకునేసి సారీ అన్నట్టు మళ్ళీ చెప్తాడు. హీరోయిన్ గానీ, పోతే పోనీలే, నేను కానీ నిన్ను క్షమించి వదిలేస్తాను అన్నట్టు చెప్తుంది అనమాట. వీళ్ళు ఇక్కడికి వచ్చింది ఆ ఎలకని పట్టడానికి కదా. సో ఇప్పుడు కంపెనీ యొక్క డైరెక్టర్ ని కానీ హీరో అయితే పిలిపిస్తాడు, ఎందుకంటే వీడుదా పెద్ద ఎలక అన్నమాట. ఇప్పుడు ఆ మీటింగ్ లో జరిగిందంతా కానీ హీరో వాళ్ళు అయితే చెప్తారు. ఆ షేక్ అయితే చెప్పాడు 1 బిలియన్ డబ్బులు ఇచ్చుంటాను అనేసి, కానీ కాంట్రాక్ట్ లో 700 మిలియన్ మాత్రమే రాసుండది. అదేవిధంగా థింగ్స్ వేరే డిలేగా వాళ్ళకి డెలివరీ అవుతా ఉందంట, దీనికంతా ఏం కారణం అంటాడో. వెంటనే వీడైతే హీరోయిన్ మీద నింద మోపుతా ఉంటాడు. బాస్, ఈ అమ్మాయి మాటలు అయితే నమ్మకండి, ఈ అమ్మాయిదా మీకైతే తప్పుగా ట్రాన్స్లేట్ చేస్తా ఉందనేసి హీరోయిన్ ని కొట్టడానికి పోతాడా. కానీ హీరో అయితే, తను నా బేబీ సిటర్, నువ్వు ఎంత ధైర్యం ఉంటే చేయబెడతావు అనేసి ఎగిసి తంతాడనమాట. వీడు కానీ వెళ్ళి కింద పడిపోతాడు. ఇప్పుడు వీడైతే హీరో యొక్క కాళ్ళే పట్టుకున్నాడు. నిజంగానే బాస్, నేను అలాంటి తప్పంతా చేయలేదు, ఈ అమ్మాయిదా ఏదో తప్పుగా ట్రాన్స్లేట్ చేస్తా ఉందన్నట్టు అడుగుతా ఉంటాడా. వీడు కానీ హీరోయిన్ తో, వాడు చెప్పేది నిజమా అన్నట్టు అడుగుతాడా. దానికి తను కానీ, నీకు అంత డౌట్ గా ఉంటే నువ్వే వెళ్ళి చెక్ చేసుకో, నేనేమి తప్పుగా ట్రాన్స్లేట్ చేయలేదు అన్నట్టు చెప్తుంది. వెంటనే ఈ డైరెక్టర్ కానీ తనతో వచ్చి ఉంటుంది కదా ఆ అసిస్టెంట్ వైపు అయితే చూస్తాడనమాట. ఈ అమ్మాయి అయితే సరెండర్ అయిపోవడమే మంచిది అన్నట్టు, నిజానికి ఏదో కొంచెం డబ్బులకి ఆశపడి మేము ఇదంతా కానీ చేసేసాము, మమ్మల్ని అయితే క్షమించండి బాస్ అనేసి హీరో కాళ్ళ మీద పడిపోయింది. కానీ వీడికైతే హీరోయిన్ మీద కోపం వస్తా ఉందనమాట. నువ్వు నన్ను ఈ విధంగా అంతా తగిలించావు, నేను అంత ఈజీగా వదలను అనేసి కొట్టడానికి పోతాడా. ఈసారి అయితే హీరోయిన్ వాడిని ఎగిసి తన కోడిని చోట అంతా కానీ హీల్స్ తో అయితే తొక్కేస్తా ఉందన్నమాట. నీకు పద్ధతి అంటే ఏందో మీ అమ్మ నేర్పించలేదు, నేను నేర్పిస్తాను అనేసి. ఆ తర్వాత గార్డ్స్ కానీ వచ్చి వీళ్ళిద్దరిని అయితే అక్కడి నుంచి కానీ లాక్కొని వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరోయిన్ కానీ ఏదో సాధించినట్టు చాలా గొప్పగా తన గురించి తానే మాట్లాడుతూ ఉంటుందా. హీరో కానీ చాలా ప్రౌడ్గా అయితే చూస్తూ ఉంటాడనమాట. పిల్లాడికి ప్రేమ స్టార్ట్ అయ్యేటట్టే ఉంది. ఆ రోజు నైట్ హీరోయిన్ కానీ ఇంటికి అయితే వచ్చి కొంచెం రిలాక్స్ అవుతూ, ఈ రోజు ఎలాగో వాడిని కానీ సంభాలించేశాను, రేపేం చేస్తాడో ఏమో అన్నట్టు భయపడుతూ ఉంటుందా. ఆ టైంలో హీరో కానీ తనకైతే మెసేజ్ పంపిస్తాడు. అది కానీ
ఇదైతే 2025 యొక్క కొత్త డైలీ చార్ట్ అంట. దీన్నంతా కానీ నువ్వైతే తెలుసుకో, ఎందుకంటే నువ్వే కదా నా యొక్క నాని. ఇకపై నుంచి నా పనులంతా కానీ నువ్వే చేసి పెట్టాలి అనేసి, ఈ వీడియో ఒక డ్రెస్ ఉతకాలంట, ఫుడ్ చేసి పెట్టాలంట అనేసి 1,00,000 అయితే పంపించుంటాడా. హీరోయిన్ అయితే తల పట్టుకుంటా ఉంది. దీన్నంతా వీడు కానీ ఈ ఇంట్లో నుంచి ఆ ఇంటి వైపు కిటికీలో చూసి సంతోషపడతా ఉంటాడు. హీరోయిన్ కానీ రిప్లై అయితే ఇస్తుంది, యాక్చువల్గా నేను కానీ దీన్ని అయితే ఫాలో అవుతాను, కానీ మీకైతే పొగరు కొంచెం ఎక్కువ, కోపం కానీ చాలా ఎక్కువ. పోయిన వీక్ యొక్క క్యాల్కులేషన్ ప్రకారం మీకు రేపైతే 80% కోపం కానీ పెరుగుతుంది అన్నట్టు పంపించి ఉంటుందా. దాన్ని చూసేసి వీడు ఫుల్ టెన్షన్ అవుతా ఉంటాడు. ఏంటి ఈ అమ్మాయి అయితే నన్నే కోపిస్తే అన్నట్టు డిసైడ్ చేసి ఉండదు అనేసి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరో కానీ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చుంటాడా. హీరోయిన్ అయితే చాలా ఫుడ్ అయితే చేసి ఉండదు. అది కానీ ఏం చెప్తా ఉందంటే, తనైతే కోపంగా ఉన్నాడు కదా, తన యొక్క కోపాన్ని తగ్గించే విధంగా మొత్తాన్ని కానీ ప్రిపేర్ చేసి ఉండాను అన్నట్టు చెప్తుందా. వీడికైతే ఇప్పుడు ఇంకా కాలుతా ఉందన్నమాట. అటంటే నువ్వు నన్ను కోపిస్తే అంటున్నావా అన్నట్టు అరస్తాడా. దానికి తను కానీ లేదు బాస్, మీ యొక్క మంచి కోసమే నేను ఇదంతా చేస్తుంటాను అన్నట్టు చెప్పి సమాలిస్తూ ఉంటుంది. ఆ టైంలో హీరో వాళ్ళమ్మ ఇంకో చిలకగానే వస్తుందన్నమాట. వాళ్ళమ్మ ప్లాన్ అయితే ఈ అమ్మాయిని హీరోకి కట్టి పెట్టేయాలి అనేసి. కానీ ఇక్కడ వచ్చి హీరోయిన్ ని చూసిన వెంటనే వీళ్ళిద్దరికి తనైతే అసలు నచ్చట్లేదనమాట. వచ్చిన వెంటనే వెళ్ళి టీ అయితే తీసుకొని రండి అన్నట్టు చెప్తారా హీరోయిన్ తో. తను కానీ తీసుకొచ్చిస్తుంది. ఈ చిలక కానీ దాన్ని తాగేసి ఇచ్చి ఇదంతా టీనా, ఏంది ఇంత చెత్తలా ఉందన్నట్టు చెప్తుందా. హీరో వాళ్ళమ్మ కానీ దాన్ని తాగేసి ఇచ్చి ఈ టీ ఏంది ఇంత హాట్గా ఉంది, నీకు ఒక టీ కానీ ప్రాపర్గా పెట్టడం తెలియదా అన్నట్టు హీరోయిన్ అయితే బాగా తిట్టేసి దాన్ని తీసి హీరోయిన్ మీద పోయడానికి పోతుంది. కానీ సడన్గా హీరో కానీ మధ్యలో రావడం వల్ల మొత్తం కానీ వాడి మీద అయితే పోసుకుంటుందనమాట. అమ్మ అయినప్పటికీ ఇది కొంచెం ఎక్కువ అన్నట్టు వాళ్ళమ్మతో చెప్పేసి హీరోయిన్తో కానీ నీకేమీ కాలేదు కదా, నీవేమీ హర్ట్ అవ్వలేదు కదా అన్నట్టు చెప్తా ఉంటాడా. దీన్ని చూసేటప్పుడు ఈ చిలకకి వాళ్ళ అమ్మకి బాగా కాలుతా ఉందనమాట. రే ఈ అమ్మాయి ఒక నానీరా, కానీ నువ్వు గ్రూప్స్ యొక్క ప్రెసిడెంట్వి. ఇలాంటి వాళ్ళందరూ మన దగ్గర ఉండే డబ్బుల కోసం క్లోజ్ అవుతారు, అది బాగా గుర్తుంచుకునేసి తన లిమిట్లో తన్ని ఉంచు అన్నట్టు వాళ్ళమ్మ వాన్ చేస్తుందా. దానికి వీడు కానీ తను నా యొక్క పర్సనల్ నాని, నా విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అంటాడు. కానీ వీళ్ళమ్మ అయితే ఆ నాని సంగతి పక్కన పెట్టు, నిజానికి నేనైతే ఈ చిలకని కానీ పిలుచుకొని వచ్చున్నాను. ఈ అమ్మాయి అయితే బాగా కోటీశ్వరాలు, దీన్ని పెళ్లి చేసుకున్నామంటే మన కంపెనీలో ఉండే ప్రాబ్లం మొత్తం కానీ సాల్వ్ అయిపోతుంది అన్నట్టు చెప్తుందా. దానికి వీడు కానీ అటైతే మంచిది, మీరైతే ఓ 4-5 కొడుకుల్ని కానీ పెంచి ఆ తర్వాత ఈ అమ్మాయిని కానీ వాడికి కట్టపెట్టండి అన్నట్టు చెప్తాడనమాట. అదంతా సరే, ఈ రోజు ఈ అమ్మాయి దగ్గర డబ్బు ఉందనేసి తన్ని పెళ్లి చేసుకోమంటా ఉంటారు. రేపు తన కంపెనీ లాస్ అయితే తన్ని డివోర్స్ చేయమంటారు కదా అన్నట్టు చెప్తూ వీడైతే ఆ అమ్మాయికి కానీ టీ అయితే తీసుకొచ్చి ఇచ్చేసి, ఇప్పుడు ఇది బాగుంటుంది, నువ్వు కానీ దీన్ని తాగేసి ఇక్కడ నుంచి వెళ్తావా అన్నట్టు చెప్తాడా. ఈ అమ్మాయికి కాలిపోతా ఉందన్నమాట. నాకు నీ టీ వద్దు ఏమీ వద్దు పోరా అన్నట్టు తనైతే చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళమ్మ కానీ రే తన వెనకాలే వెళ్ళురా, తను కోటీశ్వరాలు రా అన్నట్టు చెప్తుందా. డబ్బు కోసం అంతా నా బాడీని అమ్మే రకం నేను కాదు, మీకు అంతగా డబ్బు అవసరం ఉంటే మీరే వెళ్ళండి అన్నట్టు చెప్తాడా. వాళ్ళమ్మ అయితే వీడిని తిట్టుకుంటూ అక్కడి నుంచి కానీ ఆ అమ్మాయి వెనకాలే పరిగెత్తుతుంది. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్తో అయితే చెప్తా ఉన్నాడు, ఆ దుబాయ్ నుంచి అయితే ప్రిన్స్ మొహమ్మద్ అనేసి ఆ షేక్ కానీ రాబోతాడంట. ఈ డైరెక్టర్ చేసిన పని వల్ల వీళ్ళ కంపెనీకి అయితే చాలా పెద్ద లాసే వచ్చింది. ఎలాగైనా ఇప్పుడు అతనితో మన యొక్క కోఆపరేషన్ని కానీ కన్ఫర్మ్ చేయాలి, సో దీనికి నువ్వు హెల్ప్ చేయాలి అన్నట్టు హీరోయిన్ని కానీ అడుగుతాడు. ఎందుకంటే తనకే కదా అరబిక్ తెలుసు, సో అందుకనేసి తన్నే కానీ స్టడీ రూమ్కి అయితే పిలుచుకొని వచ్చి ఆ మహమ్మద్ యొక్క ఫోటో కానీ చూపిస్తాడా. దాన్ని చూసిన వెంటనే హీరోయిన్ కానీ ఇతను నాకు బాగా తెలుసే అన్నట్టు చెప్తుంది. వీడే ఫుల్ షాక్ అవుతా ఉంటాడు, నీకెలా తెలుసు అంటాడా. అప్పుడు తను కానీ అతను ఇచ్చిన ఒక గోల్డ్ కార్డుని అయితే ఇస్తుంది అనమాట, విజిటింగ్ కార్డు. యాక్చువల్గా హీరోయిన్కి ఇంతకు ముందే ఆ ప్రిన్స్తో అయితే బాగా పరిచయం ఉన్నట్టుంది. అప్పుడు అతను కానీ చెప్పుంటాడు, ఈ గోల్డ్ కార్డుని అయితే ఉంచుకో, నీకు ఏదైనా అవసరం ఉంటే దీన్ని యూస్ చేసుకో అనేసి. ఇప్పుడు తను కానీ ఇదైతే నాకు యూస్ అవుతుంది అనేసి నేను అసలు అనుకోలేదు, కానీ ఇప్పుడు నాకు యూస్ అవుతా ఉంది అనేసి సంతోషపడతా ఉంటుందా. కానీ హీరో మాత్రం చాలా డౌట్గా ఉందన్నమాట. ఎందుకంటే ఈ బిజినెస్ కార్డు టోటల్గానే 10 ఉంటుంది, అది చాలా రిచ్ అయిన వాళ్ళకి ఇచ్చేది, అది ఎలా హీరోయిన్ దగ్గర వచ్చింది అన్నట్టే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ వీడితో అయితే ఒక కండిషన్ పెడుతుంది, నేను ఆ ప్రిన్స్తో అయితే బిజినెస్ కోఆపరేషన్ని కన్ఫర్మ్ చేశానంటే నీ యొక్క ప్రాఫిట్లో నాకు 5% షేర్ అయితే ఇవ్వాలి అంటుందా. దానికి హీరో అయితే నేను 10% ఇస్తాను అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్ అయితే చాలా సంతోషం అయిపోయి వెంటనే కాంట్రాక్ట్ పేపర్స్ని కానీ రెడీ చేసేసింది, ఇందులో కానీ సైన్ చేయి అనేసి. ఒకవేళ ఈ కోఆపరేషన్ని నువ్వు కన్ఫర్మ్ చేయలేదంటే నీ శాలరీలో సగం తగ్గిస్తాను
ఇస్తాను అంటాడా. దానికి హీరోయిన్ కానీ ఓకే అంటుంది. వీడు కానీ ఆ కాంట్రాక్ట్లో సైన్ చేసి ఇస్తాడు. ఇప్పుడు ఇద్దరు కానీ ఆ మొహమ్మద్ ప్రిన్స్ని చూడడానికి వచ్చుంటాడా. వీడైతే హీరోయిన్ని చూసిన వెంటనే మై లవ్, మై వైఫ్, మై డార్లింగ్ అన్నట్టు పరిగెత్తుకుంటూ వస్తాడా. మధ్యలో హీరో కానీ వచ్చి హాయ్ మిస్టర్ మొహమ్మద్, ఐ ఎమ్ మిస్టర్ లూ అనేసి షేక్ హ్యాండ్ ఇస్తాడు. కానీ అతనైతే అస్సలు పట్టించుకోకుండా హీరోయిన్ దగ్గరికి వెళ్తాడన్నమాట. హీరోయిన్ కానీ యాక్చువల్గా నేను ఈరోజు లూ గ్రూప్స్ యొక్క రిప్రజెంటేటివ్ కదా వచ్చున్నాను అన్నట్టు చెప్పి మిస్టర్ లూ అయితే మనందరి కోసం డిన్నర్ కానీ ఏర్పాటు చేస్తుండారు, మీరు కానీ వస్తారా డిన్నర్కి అన్నట్టు పిలుస్తుందా. ఇతనైతే నువ్వు పిలిస్తే నేను వద్దంటానా, ఖచ్చితంగా వస్తాను అనేసి నోరంతా పళ్ళు చూపిస్తూ హీరోయిన్ని కానీ అక్కడ నుంచి అయితే తోడుకొని వెళ్తా ఉంటాడనమాట. వీళ్ళిద్దరూ జంటగా వెళ్తా ఉంటారు. వెనకాల హీరో కానీ వెళ్ళడానికి పోతాడు. కానీ ఆ ప్రిన్స్ యొక్క గార్డ్స్ అయితే వచ్చి స్టాప్ చేసి మా బాస్ హీరోయిన్తో మాత్రమే డిన్నర్ చేయాలి, నువ్వంతా రాకూడదు అన్నట్టు స్టాప్ చేసేసి వెళ్ళిపోతారు. ఈ ప్రిన్స్ అయితే హీరోయిన్ అసలు వదిలేటే లేదనమాట. తనైతే బాగా ఫ్లర్ట్ చేస్తా ఉన్నాడు. అవును మై వైఫ్, నువ్వెందుకు నన్ను చూడడానికి దుబాయ్కే రాలేదు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ ఏం చెప్పేది, తనైతే దెయ్యంలా చూస్తూ ఉంటుంది. వీడైతే హీరోయిన్ చేయబట్టుకునేసి నువ్వు నా యొక్క వైఫ్, నువ్వు నాతో వచ్చేయి అన్నట్టు అడుగుతా ఉంటాడా. హీరోయిన్ కానీ నాకు చాలా ఆకలిగా ఉంది, మనం ఇద్దరం కానీ ఫస్ట్ భోజనం చేద్దామా అన్నట్టు అడుగుతుంది. వెంటనే వీడు కానీ ఫుడ్ అయితే తీసుకొని రమ్మంటాడు. ఫుడ్ తెచ్చే వాళ్ళల్లో వైట్ డ్రెస్ వేషంలో హీరో కానీ వస్తాడనమాట. యాక్చువల్గా హీరోదా మిస్టర్ లూ అన్న విషయం ఇంకా కానీ ఈ ప్రిన్స్కి అయితే తెలియదు. తనైతే హీరోయిన్ యొక్క డ్రైవర్ అన్నట్టు ఇతను అనుకొని ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ ఆ లూ గ్రూప్స్లో కోఆపరేషన్ పెట్టడానికి మీకు ఓకేనా అన్నట్టు అడుగుతా ఉంటుందా. కానీ ఇతనైతే నువ్వు అటంటే నన్ను చూడడానికి రాలేదా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ కానీ ఏదేదో చెప్పి సమాలిస్తూ ఉందన్నమాట. ఆ దుబాయ్లో జరిగే సంఘటనలంతా ఇతను ఆల్రెడీ హీరోయిన్కి పడిపోయాడు. ఇంకా చెప్పాలా, ఇప్పుడు వేరే హీరోయిన్ నవ్వుతూ మాట్లాడుతుంది. ఓకే నేను కానీ కోఆపరేషన్ పెట్టుకుంటాను అన్నట్టు కన్ఫర్మ్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కానీ వైన్ అయితే తాగుతారు. దాన్ని తాగిన కొంచెం సేపు లోపలే హీరోయిన్కి ఒకలాగా కళ్ళంతా తిరుగుతూ ఉందన్నమాట. తను కానీ నేనైతే రెస్ట్ రూమ్ యూస్ చేసేసి వస్తాను ప్రిన్స్ అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ వెళ్తుందా. తను వెళ్ళిన వెంటనే వెనకాలే హీరో కానీ వస్తాడనమాట. తన్ని లాక్ చేస్తాడు. నువ్వు అసలు ఏం చేస్తా ఉండవు, నీకు తెలుస్తా ఉందా అన్నట్టు హీరోయిన్ అరుస్తుందా. ఈ విధంగా నువ్వైతే అతనితో కోఆపరేషన్ పెట్టుకుంటావా ఏంటి, అయినా తనకన్నా నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను అన్నట్టు వీడైతే హీరోయిన్ని డ్రింక్స్ తాగడానికి పిలుస్తాడా. హీరోయిన్ కానీ దరిద్రుడా, అసలు నువ్వేమనుకుంటా ఉండవు, నీకు తెలుస్తా ఉందా, నోటికొచ్చిందంతా కూస్తూ ఉండవు, లోపల నేను ఎంత కష్టపడి వాడితో కానీ ఆ కోఆపరేషన్కి కన్ఫర్మ్ చేశాను, నీకు అర్థమవుతా ఉందా, నువ్వు కానీ చూసావు కదా అన్నట్టు తిడుతుందా. అటంటే ఆ ప్రిన్స్ ఎందుకు నిన్ను లిటిల్ వైఫ్ అంటా ఉన్నాడు, నువ్వేమైనా తనకి కాంకుబెయిన్గా వెళ్ళబోతావా ఏంటి అన్నట్టు అరుస్తాడా. దానికి హీరోయిన్ కానీ రే తను లిటిల్ వైఫ్ అన్నాడంటే నేను ఎదురు తిరిగి చెప్పలేను, ఏమైనా చెప్పాను అనుకో ఆ తర్వాత మనతో బిజినెస్ కోఆపరేషన్ పెట్టుకోడు. ఇప్పుడు చూడు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా తను కానీ మన యొక్క కోఆపరేషన్కి ఒప్పుకున్నాడు కదా, అందుకే నేను సైలెంట్గా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. మరి అతని యొక్క గోల్డెన్ బిజినెస్ కార్డ్ ఎలా నీ దగ్గరికి వచ్చింది అంటే మీ ఇద్దరికి మధ్య ఏదో కనెక్షన్ ఉంది కదా అన్నట్టు చెప్తాడా. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే హీరోయిన్ వాళ్ళ యూనివర్సిటీకి అతను కానీ ఒక ప్రాజెక్ట్ కోసం వచ్చుంటాడనమాట. ఆ టైంలో హీరోయిన్ వాళ్ళ యొక్క ప్రొఫెసర్ అబ్రాడ్కి వెళ్ళి ఉంటాడు. సో యూనివర్సిటీలో టాపర్ అయినటువంటి హీరోయిన్ దా అతనికి ట్రాన్స్లేటర్గా కానీ వర్క్ చేసి ఉంటుంది. దాన్నంతా కానీ ఇప్పుడు హీరోయిన్ అయితే చెప్పి నా గురించి నువ్వెందుకు ఇంతగా కంగారు పడతా ఉండవు, నీకు నా మీద అంత ప్రేమనా అన్నట్టు అడుగుతుందా. నిన్నంతా నేను ఇంటికి పిలుచుకొని వెళ్ళను, నువ్వు ఎలాగైనా కానీ వెళ్ళు అన్నట్టు వీడైతే హీరోయిన్ అరేస్తా ఉంటాడు. హీరోయిన్ కానీ అక్కడ నుంచి 2 అడుగులదా వేస్తుంది. తనకి మళ్ళీ కానీ కళ్ళు అయితే తిరుగుతూ ఉంటుంది. ఆ దరిద్రుడు నాకైతే డ్రింక్స్లో డ్రగ్స్ ఇచ్చేసినట్టుందిరా, ఇప్పుడు నేనేం చేసేది అన్నట్టు హీరోయిన్ కానీ స్పృహ లేకుండా అక్కడే పడిపోతుందా. వెంటనే హీరో కానీ తన్ని అక్కడి నుంచి అయితే ఇంటికి కానీ తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు తనకి హీరో కానీ జింజర్ సూప్ అయితే తీసుకొని వచ్చిస్తూ ఉంటాడు. యాక్చువల్గా హీరో అయితే డాక్టర్ని కానీ పిలిపించి హీరోయిన్ అయితే చెక్ చేయించుంటాడు. నిజంగానే తన బాడీలో డ్రగ్స్ ఉందా అనేసి ఇతను కానీ చెక్ చేసేసి తన బాడీలో ఆల్కహాల్ మాత్రమే ఉంది, డ్రగ్స్ ఏమీ లేదు అన్నట్టు చెప్పుంటాడు అనమాట. మహాతల్లి ఒక గ్లాస్ వైన్ కే ఓవర్ డ్రగ్ తీసుకున్నట్టు రియాక్షన్ అంతా కానీ ఇచ్చుంటుంది అనమాట. ఇప్పుడు హీరో కానీ తనకైతే ఆ సూప్ తీసుకొచ్చి ఉంటాడా. హీరోయిన్ కానీ హాఫ్ మత్తులో లేచి హీరోని చూసి నువ్వైతే చాలా హ్యాండ్సమ్ గా ఉండవు, నువ్వైతే నాకు కావాలి అన్నట్టు వాడిని వెళ్ళి హగ్ చేసుకోవడానికి పోతుందా. వీడు కానీ దూరం పోతూ నువ్వేం చేస్తా ఉండవు, నీకు తెలుస్తా ఉందా అంటాడు. వెంటనే వాడిని కానీ తోసేసి నా ఫ్రెండ్స్ అందరికీ కానీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, కానీ నేనేం పాపం చేశాను, నాకు మాత్రం ఒక్కడు కానీ దొరకడం లేదన్నట్టు తనైతే చాలా ఫీల్ చేస్తూ అదంతా నాకు తెలీదు, ఈ రోజైతే నువ్వు నాకు కావాల్సిందే అన్నట్టు హీరో మీదకి దూకేసిందన్నమాట. మిస్టర్లు ఈ రోజు మీరు నాతో కలిసిదా నిద్రపోవాలి అన్నట్టు చెప్తుందా. వెంటనే హీరో కానీ తనని అయితే కిస్ చేస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్ కానీ వాడిని కిస్ చేస్తుంది. ఆ రోజు నైట్ ఇద్దరు కానీ కలిసే ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో కానీ కళ్ళు తెరిచి చూస్తాడు, పక్కన అయితే హీరోయిన్ లేదు. వెంటనే కానీ వీడైతే కంగారుతో లేసుకుంటాడా. ఆపోజిట్ లో హీరోయిన్ కానీ ఉంటుంది. నువ్వెక్కడ నిద్ర లేచి
పారిపోయావో ఏమో అనుకున్నాను అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ పరిగెత్తుకుంటూ వచ్చి వాడి నోరైతే మూసేసి, దయచేసి కానీ నువ్వైతే శబ్దంగా మాట్లాడకు, నైటు నేనుదా తప్పు చేశాను, మొత్తం నేనుదా చేశాను, కానీ మన ఇద్దరికి మధ్య జరిగిన ఈ విషయాన్ని ఇద్దరం కానీ మర్చిపోయి ఏమి జరిగినట్టు ఉంటామంటుందా. దానికి హీరో కానీ నాకు అదంతా తెలియదు, నాకు నువ్వుదా రెస్పాన్సిబుల్ తీసుకోవాలి అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ నాకు తీసుకోవాలనే ఉంది, కానీ ఏం చేసేది అనుకునేసి, ఇదిగో చూడు మిస్టేక్ అందరూ అమ్మాయిలు చేస్తారు, అయినంత మాత్రాన అందరూ రెస్పాన్సిబుల్ తీసుకుంటారా ఏంటి, ఆ విధంగానే నేను కానీ మన ఇద్దరిని కానీ ఏదో ఒక కుక్క కొరికేసింది అనుకునేసి నువ్వు దీన్ని అయితే మర్చిపోరా, నేను దీన్ని మర్చిపోతాను అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే వాడి నోరు తెరవనివ్వట్లేదనమాట. నువ్వు ఓకే అంటే మాత్రం కళ్ళు ఊపు, అప్పుడుదా నేను నీ నోటిని వదులుతాను అంటుందా. వెంటనే వీడు కానీ కళ్ళతో సైగ చేస్తాడు. ఆ తర్వాత తను కానీ వదిలేస్తుందా. ఇప్పుడు హీరో కానీ తననైతే లాక్ చేసి, నీకెంత ధైర్యం ఉంటే నా యొక్క ఫీలింగ్స్తోనే నువ్వు ఆడుకుంటావు అన్నట్టు అడుగుతాడా. నేను డ్రగ్స్ తీసుకొని ఉన్నాను అనుకో, నీకెక్కడ పోయింది బుద్ధి, నువ్వెందుకు నాతో అడ్వాంటేజ్ తీసుకున్నావు అన్నట్టు ఈ మరుస్తుందా. దానికి వీడు కానీ, ఇదిగో చూడు నిన్న నువ్వు అసలు డ్రగ్సే తీసుకోలేదు, నువ్వు అక్కడ ఓన్లీ వైన్ మాత్రమే తాగావు, ఒక్క గ్లాస్కే నువ్వు ఓవర్ రియాక్షన్ ఇచ్చావు అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ కిస్ చేసేటట్టు క్లోజ్గా వెళ్తాడా. వెంటనే హీరోయిన్ కానీ వాడిని తోసేసి, యాక్చువల్గా ఈరోజు ప్రిన్స్ అయితే నాతో కానీ ఆ బిజినెస్ గురించి మాట్లాడాలన్నాడు, సో నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నీ సంగతి అంతా ఆ తర్వాత మాట్లాడుకుంటామనేసి అక్కడ నుంచి కానీ నైస్గా ఎస్కేప్ అయి పారిపోతుందన్నమాట. తను కానీ నేరుగా ఈ ప్రిన్స్ని వచ్చి మీట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రిన్స్ అయితే అలుగుతా ఉన్నాడు, నేనైతే నీ మీద బొంగమూతి పెట్టున్నాను, నువ్వు నైట్ అయితే నాతో చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయావు, నా మనసే విరిగిపోయింది తెలుసా అంటాడా. హీరోయిన్ కానీ, సారీ ప్రిన్స్, నేను నిన్న వేరే తాగేస్తున్నానా, నేనే బైక్లో షేర్ చేసుకునేసి ఇంటికి వెళ్ళాను అన్నట్టు చెప్తుందా. అదేలా బైక్లో షేర్ చేసుకొని వెళ్ళడం ఇదేదో కొత్తగా ఉంది అన్నట్టు ఇతను కానీ అడుగుతాడు. హీరోయిన్ కానీ, ఈ విషయం నీకు తెలియదా అనేసి ఏదోదో సోదంతా చెప్తుందా. ఇతను కానీ ఏమనేసి పళ్ళంతా చూపిస్తూ తన మాటలకైతే ఫుల్గా పడిపోయాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ మధ్యలో కాంట్రాక్ట్ పేపర్స్ ఇస్తుందా, అందులో కానీ సైన్ చేసి ఇచ్చేసి, సరే నువ్వు కానీ నాతో పాటు దుబాయ్కి అయితే వచ్చేస్తావా మై లవ్ అన్నట్టు హీరోయిన్ని పిలుస్తాడా. హీరోయిన్ సమాధానం చెప్పడానికి ముందే అక్కడికి హీరో కానీ వచ్చేస్తాడనమాట. తనైతే రాదు అన్నట్టు చెప్తా అంటాడా. హీరోయిన్ కానీ సైన్ తీసిన కాంట్రాక్ట్ పేపర్స్ అయితే హీరో దగ్గర కానీ ఇస్తుందనమాట. వెంటనే వీడు కానీ ఆ ప్రిన్స్ చూడాలనేసి హీరోయిన్ని టైట్గా వాటేసుకుంటాడా. దాన్ని చూసిన ప్రిన్స్కి అయితే అర్థమైపోయింది, ఇంకా హీరోయిన్ అయితే మనకు సొంతం కాదు అనేసి. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, నువ్వెందుకు దుబాయ్కి రానంటా ఉండవో, సరే నేను కానీ వెళ్ళొస్తాను మై లవ్ అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ సాడ్గా వెళ్తా ఉంటాడా. హీరోయిన్ కానీ నేను వస్తాను అన్నట్టు అక్కడి నుంచి వెళ్ళడానికి పోతుంది, కానీ హీరో అయితే అసలు పంపించట్లేదనమాట. రే తను మనకి ఎంత పెద్ద క్లయింటో తెలుసా, కానీ నువ్వెందుకు అతన్ని సెండ్ ఆఫ్ చేయడానికి కానీ పంపినంటా ఉండవు, నీకు అసలు ఏమైందిరా అన్నట్టు అరుస్తూ ఉంటుందా. దానికి వీడు కానీ, దానికన్నా ముఖ్యమైనది వేరే ఉంది, ఈ రోజు నైట్ నీ కోసం నేను పార్టీ ఇస్తా ఉన్నాను అన్నట్టు చెప్తా అంటాడా. హీరోయిన్ చాలా టైర్డ్గా ఉన్నట్టుంది, సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది, కానీ వీడికి అర్థం కాలేదు. ఇంటికి పిలుచుకొని వచ్చి వెంటనే డాక్టర్ని కానీ పిలిపించి చెక్ చేస్తాడనమాట. అతను కానీ హీరోయిన్ని చెక్ చేసేసి, యాక్చువల్గా ఈ పేషెంట్ బాడీ అయితే తీవ్రమైన పద్ధతులను అంతా తట్టుకోలేదు, మీరు కానీ తనతో అయితే కొంచెం స్మూత్గా ప్రవర్తించాలి అన్నట్టు నైట్ జరిగిందాన్ని అయితే మీన్ చేసి చెప్తాడనమాట. తనకి హై ఫీవర్ ఉంది అనేసి మెడిసిన్స్ కానీ రాసిచ్చేసి డాక్టర్ అయితే అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో కానీ పాపం బిడ్డ అనుకునేసి థర్మామీటర్ అయితే తీసుకొని వస్తాడు టెంపరేచర్ చెక్ చేయడానికి. అదైతే నోట్లో పెట్టడానికి పోతాడు, యాక్చువల్గా అది సంకలో పెడతారు కదా అలాంటివన్నమాట. అరే నువ్వు ఎంత పెద్ద కంపెనీకి సీఈఓరా, ఇంకా కానీ ఓల్డ్ ఫ్యాషన్లోనే ఉంటున్నావా అన్నట్టు హీరోయిన్ కానీ తలకేసి కొట్టుకుంటా ఉంది. ఇప్పుడు హీరోయిన్ కానీ వీడితో, సరే ఈరోజు నైట్ పార్టీ ఏమైంది, త్వరగా బయలుదేరదామా అన్నట్టు అడుగుతుందా. దానికి హీరో కానీ, నీకు ఫీవర్ ఉంది కదా, నువ్వైతే రాకూడదు, ఇక్కడే ఉండు అన్నట్టు చెప్తాడా. లేదు నేను వస్తాను అన్నట్టు తను కానీ చెప్తుందా. దానికి వీడు కానీ, సరే నువ్వు వస్తానంటే ఒక కండిషన్ ఉంది, ఈరోజు నైట్ జరగబోయే పార్టీలో నువ్వు కానీ నా యొక్క ఫేక్ గర్ల్ ఫ్రెండ్గా నటించాలి అన్నట్టు చెప్తాడా. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాతోనే వచ్చి ఈ విధంగా అంతా మాట్లాడతావు అన్నట్టు హీరోయిన్ కానీ అరుస్తూ ఉంటుందా. వెంటనే వీడు కానీ, నువ్వు నటించావంటే నేను నీకు 10 మిలియన్ డబ్బులు ఇస్తాను అన్నట్టు చెప్తాడా. ఓకే ఆ తర్వాత నేను ఎలా నడుచుకోవాలో చెప్పు అన్నట్టు వెంటనే తను కానీ మాటని మార్చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కానీ ఆ పార్టీకి అయితే వస్తారనమాట. ఆ టైంలో చిలక కానీ అక్కడికైతే వస్తుందా. వెంటనే హీరో హీరోయిన్ కానీ యాక్టింగ్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరూ జంటగా ఉండడం చూసిన ఈ అమ్మాయి కానీ, ఏమైంది మీరిద్దరూ జంటగా ఉంటున్నారే అన్నట్టు అడుగుతుందా. వెంటనే హీరోయిన్ కానీ హీరోని అయితే హక్ చేసుకునేసి, ఏమండి ఈ అమ్మాయిని చూస్తూ ఉంటేనే నాకు చాలా భయంగా ఉందండి అన్నట్టు చెప్తుందా. దానికి వీడు కానీ, నువ్వేం బాధపడకు బంగారం, ఈ అమ్మాయి నుంచి నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అన్నట్టు చెప్తాడనమాట. ఈరోజు పార్టీ డే బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను,
కానీ ఈ అమ్మాయిని చూస్తే నాకు చాలా భయమేస్తా ఉంది. ముందు ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి కానీ తరిమేయండి అన్నట్టు చెప్తుంది. అప్పుడుదా ఈరోజు నైట్ మిమ్మల్ని నా రూమ్లోకి కానీ అలో చేస్తాను అంటుందా. దీనికి వీడు కానీ నువ్వు అలో చేయకపోతే ఏముంది, నువ్వు కావాలంటే నా రూమ్లోకి వచ్చేయి అన్నట్టు చెప్తాడు అనమాట. చిలక కానీ అంటే ఇప్పుడు ఈ బేబీ సిట్టర్ నీ గర్ల్ ఫ్రెండ్ అంటున్నావా అన్నట్టు వీడితో అడుగుతుందా. దానికి హీరోయిన్ కానీ బేబీ సిట్టర్ అయితే ఏముంది అనేసి వెంటనే వీడిని కానీ కిస్ చేస్తుందనమాట. వీడైతే ఫుల్ షాక్ అయిపోయాడు. కానీ ఈ చిలకక భలే కాలిపోయిందనమాట. తను చాలా కోపంతో అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతుంది. వీడు కానీ ఇందాక నువ్వు నా పక్కన ఉన్నప్పుడు నీ యొక్క హార్ట్ బీట్ అయితే చాలా హైగా ఉండింది అన్నట్టు సీనేస్తాడా. వెంటనే తను కానీ ఇదిగో చూడు, నువ్వు సీఈఓగా ఉండడానికి బదులుగా హాస్పిటల్లో వెళ్ళి ఈసీజీ పని చూడు, అదేదా నీకు కరెక్ట్గా ఉంటుందని ఈమె చెప్తుందా. ఇది నోరా, ఇది పాయిజన్ నోర్ అన్నట్టు వీడు తిడతాడు. అంతా నా కర్మరా, శంక్షియాన్ అయినటువంటి నేను ఇప్పుడు వచ్చి నీతో ఇదంతా పోరాడాల్సి వచ్చింది అన్నట్టు చెప్తుందా విసుక్కుంటూ. ఈ మాట అయితే హీరో కానీ వింటాడనమాట. ఇందాక నువ్వేమన్నావు, నీ పేరేమన్నావు కరెక్ట్గా చెప్పు అన్నట్టు అడుగుతాడా. నా పేరైతే శంక్షియాన్, ఏమంటావు ఇప్పుడు అన్నట్టు అడుగుతుందా. నిజంగానే చెప్తా ఉన్నావా అంటాడు. అవునరా, నేను నిజమే చెప్తా ఉన్నాను. ఇదిగో చూడు, నేను పుట్టినప్పటి నుంచి ఈ పేరుతోదా నన్ను పెంచారు. అది నమ్మకపోతే నువ్వు నా కాలేజీలో కానీ వెళ్ళి చెక్ చేసుకోపో. నీ దగ్గర పనికి వచ్చిన తర్వాతదా నన్ను అయితే షియాజీ అన్నట్టు పేరు మార్చేశారు అన్నట్టు హీరోయిన్ అయితే విసుక్కుంటా ఉంటుంది. కానీ వీడైతే చాలా సంతోషం అయిపోయాడు అనమాట. నీకు విషయం తెలుసా, ఇన్ని రోజులుగా నేను నీ కోసం దా వెతుకుతా ఉన్నాను. నీ కోసం నేను మిలియన్లు కానీ ఖర్చు చేస్తున్నాను. యాక్చువల్గా నిన్ను నా యొక్క పర్సనల్ అసిస్టెంట్గా చేయడానికి ఇన్ని రోజులు కష్టపడ్డాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయిందనమాట. అంటే నేను ఇన్ని రోజులు నీ దగ్గర నానీగా వర్క్ చేసిందంతా వృధానా అన్నట్టు అడుగుతుందా. అది హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరుగుండదులే, దాని సంగతి మళ్ళీ చూసుకుంటామన్నట్టు వీడైతే ఏదో టేక్టీసీగా మాట్లాడతాడా. హీరోయిన్ యొక్క కష్టాన్ని కానీ వీడైతే వృధా చేసినట్టు హీరోయిన్ అయితే ఫీల్ అవుతుందనమాట. తన టాలెంట్కి తగ్గ జాబ్ ఇవ్వకుండా తనని కానీ ఏమార్చారు అన్నట్టు హీరోయిన్ కానీ చాలా కష్టపడుతూ ఏదైనా మళ్ళీ మాట్లాడుకుంటామన్నట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇద్దరు కానీ బట్లర్ దగ్గరికి అయితే వచ్చుంటారు. బట్లర్ కానీ ఏమైంది, ఏం ప్రాబ్లం అన్నట్టు అడుగుతాడా. ఇన్ని రోజులు మీరు నన్ను బాగా చూసుకున్నారు, దానికైతే థ్యాంక్స్. కానీ వచ్చే నెల నుంచి నేను కానీ ఈ పనిని రిజైన్ చేస్తా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. బట్లర్ అయితే చాలా షాకింగ్తో నువ్వు వెళ్ళిపోతే వీడిని ఎలా అమ్మా నేను ఒక్కటే మేపేదన్నట్టు అడుగుతాడనమాట హీరోని చూసి. వీడు అసలే తల తిక్కబడా, వీడికి కొంచెం ఈగో ఎక్కువ అన్నమాట. అంకుల్ పోతాను అంటే పోనివ్వండి, తన్నంతా మీరు స్టాప్ చేయకండి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి అయితే ఈ మాట కాలిపోయిందన్నమాట. నేను ఇప్పుడే వెళ్తాను అన్నట్టు అక్కడి నుంచి వెళ్ళడానికి పోతుందా. వెంటనే వీడు స్టాప్ చేసి ఇదిగో చూడు, నువ్వు ఇంకా కానీ రిజైగ్నేషన్ లెటర్ని ఇవ్వలేదు. ఆ ప్రిన్స్తో కోఆపరేషన్లో కొన్ని డీటెయిల్స్ అయితే మిస్ అవుతా ఉంది, దాన్నంతా కానీ నువ్వుదా క్లియర్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు వరకు నువ్వు నా దగ్గర వర్క్ చేస్తూ ఉంటావు కాబట్టి నాకు చాలా ఆకలిగా ఉంది, వెళ్ళి భోజనం రెడీ చేయి అంటాడా. హీరోయిన్ కానీ చాలా తిట్టుకుంటూ అక్కడి నుంచి కానీ వెళ్తుందన్నమాట. బట్లర్ కానీ హీరోతో అసలు మీ ఇద్దరికి ఇప్పుడు ఏందా ప్రాబ్లం, ఎందుకు నువ్వు అలా నడుచుకున్నావు ఆ అమ్మాయితో అన్నట్టు అడుగుతాడా. దానికి వీడు కానీ యాక్చువల్గా హెడ్ ఆఫీస్లో వచ్చి సమ్ మిస్అండర్స్టాండింగ్ వల్ల హీరోయిన్ని నానీగా చేశారు, నేనేమైనా కావాలనేసి నానీ చేసినట్టు తను నా మీద మండి పడతా ఉంది అన్నట్టు వీడు అరుస్తాడా. దానికి బట్లర్ కానీ నాకు తెలిసినంత వరకు నువ్వు తనతో సారీ అడిగి తన యొక్క టాలెంట్కి తగ్గట్టు ఉద్యోగం ఇస్తే ఖచ్చితంగా తను కానీ నీ దగ్గరే ఉంటుంది అన్నట్టు చెప్తాడా. నేను తనతో సారీ ఎంత అడగను అంటాడు. అటంటే ఆ అమ్మాయి నీ దగ్గర ఉండడం కష్టం, అటంటే నువ్వు కొత్త నానీ నీదా వెతుక్కోవాల్సి వస్తుంది, నువ్వు ఆ అమ్మాయితో కానీ కొంచెం అనుకోగా వెళ్ళు అన్నట్టు చెప్తా అంటాడు. ఇటుపక్క హీరోయిన్ అయితే చాలా కోపంగా ఉందన్నమాట. హెడ్ ఆఫీస్లోదా తప్పు జరిగిందనేసి నాకు బాగా తెలుస్తుంది, కానీ నీ పొగరును ఎందుకు నా దగ్గర చూపిస్తా ఉండవు అనేసి వాడికి వండే వంటలో అయితే సాల్ట్ అంతా కానీ ఎత్తి పోసేస్తా ఉందన్నమాట. ఏదో గంజిలాగా అయితే రెడీ చేసి దాన్ని కానీ తీసుకొచ్చి హీరో దగ్గర అయితే ఇస్తుందా. వీడు ఇప్పుడు చాలా పద్ధతిగా అయితే కూర్చొని ఉంటాడు. తను తెచ్చిన దాన్ని కానీ టేస్ట్ చేస్తాడు. పాపం అదైతే చాలా ఉప్పుగా ఉన్నట్టుంది, వామిట్ చేసేటట్టు అయిపోయింది వీడికి. వెంటనే కానీ ఏమైంది, ఫుడ్ బాగుందా అన్నట్టు అడుగుతుందా. ఫుడ్ అయితే సూపర్గా ఉంది, కానీ ఇందులో వేసి ఉండవు కదా ఆ రొయ్యలు, అది మాత్రమే కొంచెం పాడైనట్టుంది, ఫ్రెష్గా లేదు అన్నట్టు చెప్తాడా. వెంటనే హీరోయిన్ కానీ అక్కడి నుంచి వెళ్తా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తా ఉండవు అన్నట్టు వీడు అడుగుతాడా. ఇందాక చెప్పావు కదా ఫ్రెష్గా లేదనేసి, వెళ్ళి సముద్రంలో దూకి కొత్తగా ఫ్రెష్గా రొయ్యలు అయితే పట్టుకొని వచ్చి నీకు కానీ వండి పెడతానేమి అన్నట్టు చెప్పేసి తను అయితే కోపంగా అక్కడి నుంచి కానీ వెళ్తుందనమాట. వీడు కానీ నువ్వేం చూస్తూ ఉండవు బట్లర్, వెళ్ళి తనని కానీ సమాధానం చెయ్యన్నట్టు అడుగుతాడా. బట్లర్ అంకుల్ కానీ ఇలాంటి వాటికి నేను వెళ్ళకూడదు బాస్, మీరుదా వెళ్ళాలి అంటాడా. హీరో అయితే ఏంది నేను వెళ్ళాలా, నేనెంత వెళ్ళను, నువ్వుదా వెళ్ళబోతావు అన్నట్టు అడుగుతాడు. వెంటనే ఇతను కానీ నాకు కడుపులో తిప్పేస్తా ఉంది బాస్, నేను ఇప్పుడే రెస్ట్ రూమ్ వెళ్ళేసి వస్తాను అనేసి అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అయిపోయాడు. కానీ హీరో అయితే చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు వీడికి వేరే ఆప్షన్ లేదు, హీరోయిన్ని వెతుక్కుంటూ అక్కడి నుంచి కానీ బయట అయితే వెళ్ళి వెతుకుతాడా. కానీ హీరోయిన్ లేదు. దాంతో వీడు కానీ నిజంగానే సముద్రంలోకి వెళ్ళిపోయిందో ఏమనేసి కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. నిజానికి హీరోయిన్
హీరోయిన్ అయితే ఆ ఇంట్లోనే ఉందన్నమాట. వీడుదా సరిగా చూసుండడు. హీరోయిన్ కానీ తన మనసులోనే అనుకుంటా ఉంది, ఇందాక హీరోతో నేను కొంచెం ఎక్కువ చేసేసాను ఏమో అన్నట్టు. అయినా పర్వాలేదు, ఆ పొగరుబోతు వాడికి కరెక్ట్గానే నేను కానీ నడుచుకున్నాను. నా యొక్క పని ఏందో దాన్ని నేను పర్ఫెక్ట్గా చేస్తే చాలు అన్నట్టు తన మనసులోనే అనుకుంటుంది. ఇటుపక్క హీరో అయితే నిజంగానే సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ కానీ కనపడలేదు, ఎక్కడ వెళ్ళిందో ఏమో అన్నట్టు భయపడతా ఉంటాడా. ఆ టైంలో బట్లర్ అంకుల్ నుంచి వీడికి ఫోన్ కాల్ కానీ వస్తుందనమాట. హీరోయిన్ అయితే ఇంట్లోదా ఉంది, మీరు కానీ ఇంటికి రండి అనేసి. హీరో కానీ అదే కదా నన్ను వదిలేసి తను వెళ్ళదనేసి నాకు బాగా తెలుసు అనేసి నవ్వుకుంటూ అక్కడ నుంచి కానీ ఇంటికి అయితే వస్తాడు. బట్లర్ అంకుల్ని హీరోయిన్ ఎక్కడ అనేసి అడుగుతాడా. తను టైర్డ్గా ఉందనేసి రూమ్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటా ఉంది బాబు అన్నట్టు చెప్తాడనమాట. దాంతో హీరో కానీ సైలెంట్ అయిపోతాడు. ఇటుపక్క హీరోయిన్ కానీ మార్నింగ్ నుంచి ఒకటే టెన్షన్గా ఉంది అనేసి తన ఫ్రెండ్కి కానీ కాల్ చేసి మనం ఇద్దరం అయితే రిలాక్సేషన్ కోసం ఏదైనా బార్కి వెళ్దామా అన్నట్టు పిలుస్తుందా. ఆ అమ్మాయి కానీ ఓకే అన్నట్టు ఉంది. ఇద్దరు కానీ బార్కి అయితే వచ్చి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇటుపక్క హీరోనే చూపిస్తారు. వీడు కానీ హీరోయిన్ని చూడడానికి రూమ్కి అయితే వస్తాడు. లోపల అయితే హీరోయిన్ లేదు. వీడైతే ఒకటే అరుపరుస్తాడనమాట. బట్లర్ అంకుల్ అయితే పాపం సగం నిద్రలోనే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైంది బాబు అనేసి. ఇక్కడ ఉండాల్సిన హీరోయిన్ ఎక్కడ వెళ్ళింది అన్నట్టు అడుగుతాడా. బాస్ కొంచెం టైం మాత్రం ఇవ్వండి, నేను తను ఎక్కడ వెళ్ళుండదో కనుక్కొని చెప్తాను అన్నట్టు చెప్తాడా. హీరో కానీ వెళ్ళు అంటాడు. ఇతను కానీ వెళ్ళి హీరోయిన్కి కాల్ చేసి తెలుసుకొని వస్తాడనమాట. హీరోయిన్ అయితే ఈ విధంగా పలానా బార్లో ఉందంట అన్నట్టు చెప్తాడా. హీరో కానీ ఇక్కడ నుంచి అయితే వెంటనే పరుగులు తీస్తాడనమాట. ఆ బార్లో వచ్చి అన్ని చోట్ల కానీ వెతుకుతా ఉన్నాడు. పాప మార్నింగ్ నుంచి హీరోయిన్ని వెతుకుతూనే ఉన్నాడు. హీరోయిన్ అయితే వీడి కంటికే కనపడలేదు. హీరోయిన్ ఫ్రెండ్ బాగా తాగేసి ఉండదనేసి హీరోయిన్ తన్ని అక్కడి నుంచి అయితే బయటికి కానీ తీసుకుని వెళ్తా ఉంటుందా. ఆ టైంలో ఇద్దరు అబ్బాయిలు కానీ అక్కడికి అయితే వస్తారనమాట. మీరిద్దరు మాత్రమే తాగారా, మమ్మల్ని కానీ పిలిచి ఉండొచ్చు కదా, మేము కానీ వచ్చి కంపెనీ ఇచ్చి ఉండే వాళ్ళం కదా, ఇప్పటికీ టైం అవ్వలేదు, మనం అందరం కానీ కలిసి ఎంజాయ్ చేస్తూ తాగదామా, మీకు డబ్బులే కదా కావాలి, ఎంత కావాలో చెప్పండి మేము ఇస్తాం అనేసి వీళ్ళైతే వచ్చి హీరోయిన్ వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారనమాట. మీదంతా కానీ చేపడుతూ ఒకలాగైతే ప్రవర్తిస్తూ ఉంటారు. వెంటనే హీరోయిన్ కానీ హీరోకి అయితే కాల్ చేసేస్తుంది. ఇటుపక్క హీరో కానీ కాల్ అయితే అటెండ్ చేస్తాడు. అటుపక్క నుంచి ఆ అబ్బాయిలు మాట్లాడే సౌండ్ మాత్రం హీరోకి అయితే బాగా వినపడతా ఉంది. అంటే హీరోయిన్ ఏదో ప్రమాదంలో ఉందన్న విషయం వీడికి బాగా తెలిసి వెంటనే అక్కడ నుంచి కానీ హీరోయిన్ ని వెతుక్కుంటూ వెళ్తాడనమాట. అంత లోపల ఇటుపక్క హీరోయినే ఆ అబ్బాయిలో ఒకటినైతే గ్లాస్ బాటిల్ తోనే కొట్టి తలలో నెత్తురు వచ్చేటట్టు చేసేసి ఉంటుందన్నమాట. హీరోయినే ఫుల్ గా భయపడిపోతా ఉంటుందా. అంత లోపల అక్కడికి హీరో గాని పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అన్నట్టు అడుగుతాడా. ఇప్పుడుదా హీరోయిన్ గాని చెప్తుంది, లేదు నన్ను కాపాడుకోవడం కోసం నేను కానీ వీడిని అయితే కొట్టేశాను అనేసి. దానికి వీడు కానీ ఏం పర్వాలేదు, వాడు నీతో తప్పుగా నడుచుకున్నాడు కాబట్టి నువ్వు కానీ వాడిని కొట్టావు, సో నీ మీద ఎలాంటి తప్పు లేదు, మొత్తం కానీ నేను చూసుకుంటాను అన్నట్టు హీరోయిన్కి కానీ ఒక హోప్ అయితే ఇస్తాడనమాట. అంత లోపల ఈ బార్ యొక్క మేనేజర్ కానీ అక్కడికి అయితే వస్తాడు. హీరో ఇప్పుడు హీరోయిన్ ని తన వైఫ్ అన్నట్టే చెప్తా ఉన్నాడు. నా వైఫ్ కి ఫ్రీ టైం దొరికిందనేసి నీ బార్ కి కానీ ఎంజాయ్ చేయడానికి వచ్చింది, కానీ ఇదేనా మీరు బార్ ని రన్ చేసే పద్ధతి అన్నట్టు అతన్ని అయితే బాగా తిడుతూ ఉంటాడనమాట. అదే విధంగా ఇక్కడ ఉండే మొత్తాన్ని కానీ మీరుదా క్లియర్ చేయాలన్నట్టు చెప్తాడు. దాంతో ఇతను కానీ హీరోయిన్ ఫ్రెండ్ ని అక్కడ నుంచి అయితే తీసుకుని వెళ్తా ఉంటాడనమాట. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ ని పట్టుకునేసి బాగా తిడతా ఉన్నాడు. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, ఇలాంటి ప్లేస్ కి నాతో చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చావు, నువ్వు నా బేబీ సిటర్ అన్నది మర్చిపోయావా అన్నట్టు అరుస్తాడా. హీరోయిన్ కానీ రే మన ఇద్దరికి మధ్య ఆల్రెడీ గొడవలో ఉందిరా అన్నట్టు చెప్తూ తన చేతిని చూస్తుంది. గ్లాస్ పీస్ తగిలి బాగా కోసుకొని పోయి ఉంటుందన్నమాట. వెంటనే హీరో కానీ తనైతే అక్కడ నుంచి కానీ హాస్పిటల్ కింద పిలుచుకొని వస్తాడు. ఇప్పుడు డాక్టర్ కానీ తనకి కట్లంతా కానీ కట్టేసి ఇన్ఫెక్షన్ అంతా ఏమీ జరగదు, తను ఇప్పుడు బాగానే ఉంది, కట్లు కట్టుండాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ హీరోయిన్ కానీ బెడ్లో అయితే నిద్రపోతా ఉంటుందా. అక్కడికి హీరో గాని వస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు, ఇంటికి వెళ్ళలేదా అన్నట్టు తను అడుగుతుంది. డాక్టర్కి నీ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా కానీ ఎవరు చెప్పేది, నేనే కదా చెప్పాలి, అందుకే నేను కానీ ఇక్కడ ఉంటున్నాను, ఈ ఒక్కరోజు నైట్ మాత్రం నేను నీ పక్కనే ఉండి నేను కానీ చూసుకునేదా అన్నట్టు చెప్పి నేరుగా వెళ్ళి బెడ్లో కానీ పడుకుంటాడు. హీరోయిన్ వేరే అటు ఇటు కదలనివ్వకుండా టైట్గా హగ్ చేసుకుంటాడనమాట. హీరోయిన్ కానీ మర్యాదగా ఇప్పుడు ఇంటికి వెళ్తావా లేదా అన్నట్టు అరుస్తుందా. వీడు కానీ నేను ఇక్కడ నుంచి అస్సలు వెళ్ళను, నీతో ఇప్పుడు ఈ విధంగానే నిద్రపోతాను అన్నట్టు చెప్పి నిద్రపోతాడా. హీరోయిన్ కి వేరే ఆప్షన్ లేదు, తను కానీ అక్కడే నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగే చూపిస్తారు. హీరో అయితే హీరోయిన్ యొక్క ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అంతా తీసుకొచ్చుంటాడు. అది కానీ ఈ ఊర్లో కాదు, పక్క సిటీలో నుంచి కానీ తీసుకొచ్చుంటాడు అనమాట. మార్నింగే వెళ్ళి హీరోయిన్ చేతికి దెబ్బ తగులుండదనేసి వీడే కానీ హీరోయిన్ కి అయితే తినిపిస్తాడు. తను కానీ బాగా ఎంజాయ్ చేస్తా ఉందనమాట. ఇద్దరికి మధ్య ఉండే గొడవలంతా కానీ మర్చిపోయి ఇద్దరు కానీ కొంచెం కొంచెం క్లోజ్ అవుతా ఉంటారు. ఆ టైంలో హీరో కానీ ఫోన్ కాల్ అయితే వస్తుంది ఆఫీస్లో నుంచి. సరే నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను మళ్ళీ వస్తాను అన్నట్టు చెప్పేసి వీడు కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ చాలాసేపు బెడ్లోనే రెస్ట్ తీసుకుంటా ఉంటుందా.
అక్కడికైతే డాక్టర్ గానీ వస్తాడనమాట. తన యొక్క రిపోర్ట్స్ అంతా కానీ తీసుకొని వస్తాడు. యాక్చువల్గా హీరోయిన్ అయితే 6 వీక్స్ ప్రెగ్నెంట్గా ఉందంట. ఇది తెలిసిన వెంటనే హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అవుతా ఉంది. ఆ రోజు హీరోతో కానీ మన ఇద్దరికి మధ్య జరిగింది ఒక యాక్సిడెంట్ అన్నట్టు చెప్పుంటుంది. ఇప్పుడు ఈ బేబీతో వెళ్ళి వాడి ముందర నిలిస్తే వాడు ఏమనుకుంటాడు, వాడు ఈ బేబీ కావాలంటాడా వద్దంటాడా? ఒకవేళ వద్దనేస్తే ఏం చేసేది, నాకు వేరే ప్రాపర్ అయిన జాబ్ లేదు, ఇప్పుడు ఏం చేసేది, మనం కానీ ఈ బేబీని అబార్ట్ చేయాలన్నట్టు అనుకుంటా ఉంటుంది. ఆ టైంలో ఈ డాక్టర్ కానీ ఈ హ్యాపీ న్యూస్ని వెళ్ళి ముందు హీరోతో చెప్పాలి అన్నట్టు అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడా. వెంటనే తను కానీ ఇతన్ని అయితే స్టాప్ చేసి దయచేసి కానీ హీరోతో మాత్రం ఈ విషయాన్ని చెప్పకండి, ముందు నాకు కానీ అబార్ట్ చేయండి అన్నట్టు చెప్తుందా. ఇతను కానీ ఫుల్గా భయపడతా ఉంటాడనమాట. ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు, హీరోకి తెలియకుండా నేను బేబీని అబార్ట్ చేశానంటే ఆ తర్వాత నేను ఉండను, ఈ హాస్పిటల్ ఉండదు, మొత్తాన్ని ధ్వంసం చేసేస్తాడు, నేను అతనితో చెప్పేస్తాను అంటాడా. హీరోయిన్ అయితే మీ కాళ్ళు కానీ పట్టుకుంటాను సార్, దయచేసి కానీ నా బేబీని అయితే అబార్ట్ చేయండి, అదేవిధంగా ఈ విషయాన్ని హీరోతో కానీ చెప్పకండి అన్నట్టు చెప్తా ఉంటుందా. ఆ టైంలో హీరో వాళ్ళమ్మ కానీ లోపలికి అయితే వస్తారనమాట. ఏంది నువ్వు ఇతనితో అడుక్కుంటా ఉండవు అన్నట్టు అడుగుతుందా. ఇప్పుడు ఈ డాక్టర్ కానీ చెప్తాడు, యాక్చువల్గా హీరోయిన్ అయితే 6 వీక్స్ ప్రెగ్నెంట్గా ఉంది, మీ యొక్క వారసుడుదా కడుపులో పెరుగుతూ ఉన్నాడు అనేసి. కానీ వీళ్ళమ్మ ఏం ప్లాన్ చేస్తుందంటే ఇప్పుడు హీరోయిన్ వేరే బేబీ వద్దంటా ఉంది, ఇదే మంచి సాకు, మనం ఎలాగైనా హీరోయిన్ బేబీని అబార్ట్ చేసేయాలి, ఇలాంటి నాని యొక్క కడుపులో మన యొక్క ఫ్యామిలీ వారసత్వం పెరగకూడదు, సో హీరోయిన్ ద్వారానే ఆ బేబీని అబార్ట్ చేయాలి అన్నట్టు ఈమె ప్లాన్ చేసి డాక్టర్తో కానీ ముందు హీరోయిన్ ప్రెగ్నెంట్గా ఉందన్న రికార్డ్స్ మొత్తాన్ని కానీ డిలీట్ చేయండి, హీరోతో ఏమాత్రం కానీ చెప్పకండి, అదేవిధంగా ఈ బేబీని కానీ అబార్ట్ చేసేయండి, ఈ విధంగా రోడ్లో పోయేటువంటి బేబీ సిట్టర్ యొక్క కడుపులో నా యొక్క వారసత్వం అంతా పెరగకూడదు, ఇదిగో చూడు నువ్వు నా కొడుకుతో కలిసి ఉన్నావా, ఎంజాయ్ చేశారా ఇద్దరు కానీ, అంతటితోనే నువ్వు కానీ వెళ్ళిపోవాలి అన్నట్టు హీరోయిన్తో చెప్తారా. హీరోయిన్ కా బాగా కాలిపోతా ఉందన్నమాట. ఈ లేడీ గమ్మనే ఉన్నా కానీ హీరోయిన్ అయితే సైలెంట్గా ఉండేది. ఇప్పుడు ఈమె ఇట్ట కూసేసరికి హీరోయిన్ కానీ ఇదిగో చూడు నా కడుపులో పెరిగే బేబీ నీ కుటుంబం యొక్క బ్లడ్, అది మీ కుటుంబం యొక్క వారసత్వం, ఇప్పుడు నేనేం చేయబోతానంటే ఈ బేబీని నేను అబార్ట్ చేయబోయేది లేదు, దీన్ని నేను కానీ పెంచబోతాను, ఆ తర్వాత అదైతే నీ కొడుకుని నాన్న అంటుంది, నిన్నైతే గ్రాండ్ మా అంటుంది అన్నట్టు చెప్తుందా. ఈ లేడీ కానీ నీకు 5 మిలియన్ డబ్బులు ఇస్తాను, ఈ బేబీని అబార్ట్ చేసేసి నా కొడుకుని వదిలేసి మరి ఎదుగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నట్టు అరుస్తుందా. హీరోయిన్ కానీ నువ్వేంది 5 మిలియన్ డబ్బులు ఇచ్చేది, నా కడుపులో ఉండే బిడ్డ కనుక బయటికి వచ్చిందనుకో చట్టం ప్రకారం అది నీ యొక్క ఫ్యామిలీ బిడ్డ అవుతుంది, చట్టం ప్రకారం ఆ తర్వాత మీ యొక్క ప్రాపర్టీ మొత్తం కానీ నా బేబీకే వస్తుంది అన్నట్టు చెప్తుందా. ఇప్పుడు డాక్టర్తో కానీ ఇదిగో చూడండి డాక్టర్, నా బేబీ హెల్దీగా పెరగడానికి మీరైతే బలానికి మందులంతా కానీ రాసి ఇవ్వండి అన్నట్టు చెప్తుంది అనమాట. ఇప్పుడు ఈమెకైతే బాగా కాలిపోయిందనమాట. ఇదిగో చూడు ఈ బిడ్డని లేకుండా చేయడానికి నాకు 100 ప్లాన్లు అయితే ఉంది, ఒకవేళ నువ్వు ఈ బిడ్డని కని పెంచినా కానీ ఆ తర్వాత ఈ బిడ్డ నా ఫ్యామిలీ యొక్క వారసత్వం అనేసి నువ్వు ఎలా ప్రూవ్ చేయగలవు అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ అది వెరీ సింపుల్ ఆంటీ, మీకు తెలియదా, మీరు ట్రెండ్లోనే లేదనుకుంటాను, మీ కొడుకు యొక్క హెయిర్ నెయిలే చాలా ఆంటీ, ఆ తర్వాత నేను DNA టెస్ట్ తీసి ఇద్దరు కానీ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అనేసి నేను ఈజీగా ప్రూవ్ చేసేస్తాను, ఇందాక మీరు మాట్లాడింది మొత్తం వేరే నేను రికార్డ్ చేస్తున్నాను, ఒకవేళ మీరు నన్ను నా బిడ్డను కనుక హర్ట్ చేయాలనుకున్నారనుకోండి ఇదైతే పోలీసుల దగ్గరికి వెళ్తుంది, మీరు కానీ హత్య చేయడానికి ట్రై చేశారనేసి జైలుకి అయితే వెళ్తారు, కొంచెం కేర్ఫుల్గా ఉండండి అన్నట్టు బెదిరించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. ఈ లేడీ కానీ ఆ డాక్టర్తో అయితే చెప్తా ఉంది తను ప్రెగ్నెంట్గా ఉందన్న విషయాన్ని హీరోతో మాత్రం అస్సలు చెప్పుకో అనేసి. ఆ నెక్స్ట్ అయితే హీరో కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడనమాట. వీడు వచ్చిన వెంటనే నీకు ఇప్పుడు ఎలా ఉంది, బాగున్నావా, ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అన్నట్టు తన గురించి కొంచెం కేర్గా మాట్లాడుతూ ఉంటాడా. ఇందులోనే హీరోయిన్కి అయితే బాగా తెలుస్తూ ఉంది, అంటే వీడికి తను ప్రెగ్నెంట్గా ఉందన్న విషయం ఇంకా తెలియదన్నమాట, సో వీడికి బదులుగా మనమే డెసిషన్ అయితే తీసుకోవాలి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. తను ఇంకా కానీ బిడ్డ అయితే వద్దన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు హీరో కానీ ఒక కాంట్రాక్ట్ పేపర్స్ అయితే తీసుకొస్తాడు, నీ యొక్క టాలెంట్కి తగ్గట్టు నీకు కానీ నా యొక్క కంపెనీలో ఒక పెద్ద పొజిషన్ అయితే ఇచ్చుండాను, అది కానీ బాస్కి ఈక్వల్ అయినటువంటిది, నువ్వు కానీ నాతో కలిసి వర్క్ చేయొచ్చు అంటాడా. కానీ హీరోయిన్ అయితే చాలా ఆపు, నేను ఆల్రెడీ డెసిషన్ తీసేశాను, ఇంకా దాంట్లో నుంచి వెనక తగ్గేదే లేదు, నేను నీ దగ్గర అయితే వర్క్ చేయను అన్నట్టు చెప్పేసి నాకు ఇప్పుడు నిద్ర వస్తా ఉంది అన్నట్టు తను వెళ్ళి బెడ్లో కానీ పడుకుంటుంది అనమాట. ఈ టైంలో హీరో యొక్క ఫోన్కి హీరోయిన్ యొక్క మొత్తం రిపోర్ట్స్ కానీ వస్తుంది, దాన్ని అంతా కానీ వీడైతే చెక్ చేసేసి ఇందులో ఒక స్కాన్ రిపోర్ట్ మాత్రం ఎందుకు రాలేదు అన్నట్టు అడుగుతాడా. అప్పుడు హీరోయిన్ కానీ అదేమీ లేదబ్బా, నేను మీ యొక్క కంపెనీలో జాయిన్ అవ్వడానికి ముందుదా ఆ సిటీ స్కాన్ రిపోర్ట్ కానీ తీసుకొచ్చి ఇచ్చాను, ఒకే ఇయర్లో 2-3 సార్లు చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు, అందుకే చేయలేదు అన్నట్టు చెప్తా ఉంటుందా. ఇప్పుడు హీరో కానీ నువ్వు ఏమీ తినకుండా ఇలా నిద్రపోవడం మంచిది కాదు, నువ్వు రా వచ్చి ఏదైనా తినేసి పడుకో అంటాడా. హీరోయిన్ అయితే మొత్తం బెడ్షీట్ని కానీ
ఎత్తి కప్పేసుకుంటుంది అనమాట. ఈ విధంగా ఫుల్గా కవర్ చేసేసి నిద్రపోకూడదు, ఆ బెడ్షీట్ని అయితే తీ అంటాడు. వీడైతే లాగుతాడా, హీరోయిన్ మళ్ళీ దాన్ని తీసి కప్పుకుంటుంది, వీడు మళ్ళీ లాగుతాడు, తను మళ్ళీ కప్పుకుంటుంది. ఈ విధంగానే చేస్తా ఉంటాడా. హీరోయిన్కి అయితే కోపం వచ్చేసింది అనమాట. రే నీకు వేరే పనే లేదా, అసలు నువ్వు ఎంత పెద్ద కంపెనీకి ఎంత పెద్ద CEO, నాతో వచ్చి ఆడుకుంటా ఉండవు, మరి ఇదిగా వెళ్ళి పని చూడరా అన్నట్టు బాగా అరస్తా ఉంటుందా. కానీ హీరో అయితే తన్ని వదిలేసి వెళ్ళేట్టే లేదనమాట. తన పక్కన కూర్చునేసి తన్ని లేపుతా ఉన్నాడు. నువ్వు తినకుండా నిద్రపోకూడదు, లేసుకో అన్నట్టు చెప్పి తన కోసం అయితే ఫుడ్ అంతా కానీ తీసుకొస్తాడా. హీరోయిన్ కానీ నువ్వేమైనా కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేయబోతావా హాస్పిటల్లో, ఎందుకు ఇంత ఫుడ్ అన్నట్టు చెప్తా ఉంటుంది. వీడు కానీ నోరు తెరువు, ముందు నువ్వు తిను, ఆ తర్వాత నేను తింటాను అనేసి తినిపిస్తా ఉంటాడు. కానీ హీరోయిన్కి అసలు ఆకలే వేయడం లేదు. నా కడుపులో బిడ్డ పెరిగేట్టు లేదు, టైం బాంబు ఉండేటట్టు ఉంది. బేబీ మీ అవ్వంటవా, అదైతే ఒక రాక్షసి, ఇంకా మీ నాన్న అంటవా, నువ్వు పెరిగేదే తెలియట్లేదు, అయినప్పటికీ నేనైతే నిన్ను వదలను, నేను కానీ నిన్ను కని పెంచుతాను అన్నట్టు డిసైడ్ చేస్తుందనమాట. ఆ నెక్స్ట్ హీరోయిన్ కానీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి అయితే వస్తుంది. ఇప్పుడు తను ఈ రోజుతో లాస్ట్, ఈ జాబ్లో నుంచి నిలిచిపోబోతుంది. సో అందరికీ కానీ గిఫ్ట్ అయితే ఇస్తుంది. బట్లర్ అంకుల్కి కానీ ఇస్తుందా. తనైతే నిజంగానే నువ్వు వెళ్ళిపోబోతావా, ఒకసారి ఆలోచించమ్మా అన్నట్టు అడుగుతాడా. లేదంకల్ నేను ఆల్రెడీ కానీ రెసిగ్నేషన్ లెటర్ని అయితే ఇచ్చేసాను అన్నట్టు చెప్తుందా. సరే వెళ్ళడానికి ముందు ఒకసారి అయితే నువ్వు హీరోని కానీ కలిసేసి వెళ్ళు, తను చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు అన్నట్టు చెప్తాడనమాట. ఇటుపక్క హీరో వాళ్ళమ్మ అయితే ఇప్పుడు హీరోయిన్ వేరే ఆ బిడ్డని పెంచి మీ యొక్క ఆస్తిలో వాటా అడుగుతాను అన్నట్టు చెప్పుంటుంది కదా, అందువల్ల హీరోని వచ్చి అరుస్తూ ఉందన్నమాట. నువ్వెందుకురా ఆ అమ్మాయితో కానీ కలిసి ఉన్నావు, నేను ఆల్రెడీ చెప్పాను కదా అలాంటి అమ్మాయిలు డబ్బు కోసం దా వచ్చుండరు అనేసి, ముందు ఆ అమ్మాయిని ఇంటిలో నుంచి బయటికి గింటు అన్నట్టు చెప్తుంది. కానీ హీరో అయితే ఇదిగో చూడండి అమ్మా, నా యొక్క ఫీలింగ్స్ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, అయినా కొత్తగా మీరెందుకు నా మీద కేర్ చేసేటట్టు నటిస్తూ ఉన్నారు అన్నట్టు అడుగుతాడా. ఇదేమి నీ కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం అన్నట్టు వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది. ఆ టైంలో హీరోయిన్ కానీ లోపలికి అయితే వస్తుంది. ఈమె చెప్పింది మొత్తం కానీ విన్నట్టుంది. యాక్చువల్గా మీ అమ్మ అయితే నీతో నిజాన్ని దాచుతూ ఉండారు అన్నట్టు చెప్తుందా. ఏందది అన్నట్టు అడుగుతాడు. నేనైతే 6 వీక్స్ ప్రెగ్నెంట్గా ఉన్నాను అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. వాళ్ళ అమ్మ అయితే ఒకటే అరుస్తూ ఉంది, ఇది మొత్తం అబద్ధం చెప్తా ఉందిరా, తన కడుపులో పెరిగే బిడ్డ అసలు మన బిడ్డే కాదు, దానికి నాన్న ఎవరనేసి కానీ తెలియదు, ఇది మన దగ్గర అయితే ఏమారుస్తూ నటిస్తా ఉంది అన్నట్టు చెప్తుంది. హీరోయిన్ కానీ 6 వీక్స్ ముందు నువ్వేం చేసావో నీకే బాగా తెలుసు కదా అన్నట్టు హీరోతో అడుగుతుందా. హీరో కానీ సరేరా మనం వెంటనే వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేసుకుంటాం అన్నట్టు పిలుస్తాడా. హీరోయిన్కి మనసు విరిగిపోయిందనమాట. అవును ఇందాక మీ అమ్మ చెప్పిందే కరెక్టు, నా కడుపులో ఉండే బిడ్డ అది ఎవరి బిడ్డ అనేసి నీకు మాత్రమే కాదు నాకు కానీ తెలియదు, అది కాకుండా ఇప్పుడు చాలా టైం అయిపోయింది, నేను ఆల్రెడీ కానీ ఈ బేబీ అబార్ట్ అవ్వడానికి మెడిసిన్ అయితే తీసుకున్నాను అన్నట్టు చెప్తుందా. ఇప్పుడు వీడికి మళ్ళీ కానీ బుద్ధి వచ్చినట్టుంది. నువ్వేం మాట్లాడుతూ ఉండవు, నా పర్మిషన్ లేకుండా అది ఎలా నువ్వు ఒంటరిగా డెసిషన్ తీసి ఆ బిడ్డని కానీ అబార్ట్ చేయగలవు, సరే నువ్వు కానీ వెంటనే త్వరగా రా, నేను హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళి బిడ్డ ప్రాణాలను అయితే కాపాడుతాను అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే చాలు ఆపు, నీ ఫ్యామిలీ యొక్క వారసుడిని కాపాడడానికి నువ్వు ఇంతంతా ట్రై చేయాల్సిన అవసరం లేదు, నీ కంటికి నేను నువ్వు పిలిచినప్పుడంతా వచ్చి నిలబడేటువంటి ఒక బేబీ సిట్టర్లా మాత్రమే కదా కనపడతా ఉండాను, దానికి మించి ఏమీ లేదు కదా. యాక్చువల్గా నేనైతే నీ దగ్గర చాలా కానీ విసిగిపోయాను, నన్ను కానీ వదిలి నేనైతే వెళ్ళిపోతాను అన్నట్టు చెప్తుందా. దానికి వీడు కానీ ఇందాక నేను మాట్లాడింది మొత్తం కానీ తప్పే, నేను చేసిందంతా కానీ తప్పే, నన్ను కానీ క్షమించు, నన్ను వదిలేసి మాత్రం వెళ్ళకు అంటాడా. దానికి తను కానీ ఇదిగో చూడు, ఇంకా నేను ఇక్కడే ఉన్నాను అనుకో ఆ తర్వాత జీవితాంతం కానీ బాధ అనేది అనుభవిస్తాను, నన్ను వదిలేయి నేను వెళ్ళిపోతాను అనేసి హీరోయిన్ కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అటు 5-6 సంవత్సరాల తర్వాతే చూపిస్తారనమాట. ఇప్పుడు హీరో కానీ తన యొక్క బిజినెస్ లో అయితే చాలా బిజీగా ఉంటున్నాడు. ఆ టైంలో ఒక బిల్డింగ్ ముందర నిలబడి దాన్ని చూస్తూ ఉంటాడా. అప్పుడు అసిస్టెంట్ కానీ చెప్తా ఉంది, యాక్చువల్గా ఇదైతే ఒక స్కూల్ అంట, దీని యొక్క ఇన్వెస్టర్స్ అయితే అబ్రాడ్ లో ఉంటున్నారు, కానీ దీని యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కానీ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది, అందరూ కానీ ఆశ్చర్యపోయేటట్టు ఉంది, ఇక్కడ వర్క్ చేసే టీచర్స్ అందరినీ కానీ అబ్రాడ్ నుంచి పిలిపించుండారు, దీని యొక్క ఓనర్ ఎవరనేసి తెలియట్లేదు, ఆ మాస్టర్ మైండ్ ఎవరనేసి ఇంకా కనిపెట్టలేదు అన్నట్టు చెప్తా ఉంటుంది. అప్పుడు హీరో కానీ చూస్తాడు, ఆ బిల్డింగ్ లోపల ఒక చిన్న పాప కానీ కూర్చొని ఉంది. ఆ పాపని చూసేటప్పుడు హీరోకి అయితే ఏదో ఫీల్ అవుతా ఉందన్నమాట. ఒకవేళ హీరోయిన్ నా బిడ్డని అబార్ట్ చేసి ఉండకపోతే ఈ పాటికి నా బిడ్డ కానీ ఇంత పెద్దదయ్యి ఉండేదన్నట్టు మనసులోనే అనుకునేసి, సరే వీళ్ళకి ఏదైనా ఇన్వెస్టర్స్ కావాలంటే చెప్పు, నేను కానీ ఇన్వెస్ట్ చేస్తాను అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ పాప కానీ అమ్మ అనేసి పిలుస్తూ హీరోయిన్ దగ్గరికి వస్తుంది. యాక్చువల్గా హీరోయిన్ దా ఈ పాప యొక్క అమ్మ అన్నమాట. హీరోయిన్ కానీ ఇన్ని సంవత్సరాలు అబ్రాడ్ లో అయితే ఉండి ఇప్పుడు రిటర్న్ కానీ వచ్చి ఉంటుంది. యాక్చువల్గా ఈ విషయం హీరోకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, అందుకే ఇంతసేపు ఆ బిల్డింగ్ ని అట్టా చూసుంటాడనమాట. హీరోయిన్ కానీ నువ్వెలా లోపలికి వచ్చావు, నువ్వెందుకు వచ్చావు అన్నట్టు షాకింగ్ తో అడుగుతుందా. దానికి వీడు కానీ నువ్వు రిటర్న్ చైనాకు వచ్చిన దగ్గర నుంచి నేనైతే నిన్ను గమనిస్తూనే ఉన్నాను, ఈ స్కూల్ నీదన్న విషయం కానీ నాకు బాగానే తెలుసు అనేసి, నేను నీ
దగ్గర ఇప్పుడు ప్రపోజ్ చేయడానికి దా వచ్చున్నాను అనేసి ఒక ఫైల్ అయితే ఇస్తాడు. అది కానీ కాంట్రాక్ట్ అనేసి ఇస్తాడా, ఇదిగో చూడరా నేనైతే ఇప్పుడు నీ దగ్గర బేబీ సిటర్గా వర్క్ చేయను అన్నట్టు హీరోయిన్ చెప్తుందా. ముందు దాన్ని ఓపెన్ చేసి చూడు అంటాడనమాట. హీరోయిన్ కానీ ఓపెన్ చేస్తుంది. అందులో అయితే వీడు కానీ నువ్వు నాతో 100 సంవత్సరాల వరకు వైఫ్గానే ఉండాలి, నీకు నెలకి నేను 1 lakh శాలరీ అయితే ఇస్తాను అన్నట్టు కాంట్రాక్ట్ రాసి ఉంటాడు. హీరోయిన్ కానీ దాన్ని చదివి నవ్వుకుంటా ఉందన్నమాట. హీరోయిన్కి వీడి మీద అయితే ఫీలింగ్స్ ఉంది, హీరోకి ఫీలింగ్స్ అయితే ఉంది. తను అబ్రాడ్లో ఉన్నప్పుడు వీడు కానీ హీరోయిన్ గురించి అయితే ఫుల్గా చెక్ చేసి ఉంటాడనమాట. తన కడుపులో పెరిగే బిడ్డ వీడి యొక్క బయాలజికల్ బిడ్డ అన్న విషయం వీడికి కానీ తెలుసుంటుంది. సో ఇప్పుడు అదంతా కానీ చెప్పి తన దగ్గర అయితే మనస్ఫూర్తిగా కానీ క్షమాపణ అడిగి నువ్వు నాతో జీవితాంతం కానీ కలిసి ఉంటావా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్కి వీడి మీద అయితే ఆ ఫీలింగ్స్ అట్టే ఉంది, ఇంకా ఏమాత్రం కానీ తగ్గలేదు కాబట్టి తను కానీ దీనికైతే ఒప్పుకుంటుంది. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాతో ఫ్రెండ్గా మాత్రమే ఉండాలి, దీనికి ఒప్పుకుంటావా అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఓకే అంటాడనమాట. హీరో కానీ తన పాపనైతే చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. హీరోయిన్ పాప కానీ హీరోని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగానే వీళ్ళందరూ కానీ ఒక ఫ్యామిలీగా అయితే మళ్ళీ కలిసిపోయారన్నమాట. సో ఈ డ్రామా కానీ ఈ విధంగా హ్యాపీ ఎండింగ్తో ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా, మీ అందరికీ కానీ నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.